నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సో మంత్రులంతా కూడా తమ తమ శాఖల్లో కుదురుకున్నారు. ఇటు బాగానే ఉంది. ఇటు పక్కన ఎల్లుండి నుంచి మనకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన సభకు వస్తారా రారా? ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళంతా సభకు వస్తారా రారా? అసలు ఏంటి? ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పటివరకు అయితే పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. దాని గురించి ఎవరికి కూడా అంతు చిక్కటం లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలిస్తూ వచ్చింది. కానీ 2024 ఎన్నికలకు రాగానే 151లో 5 పోయి 11 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలినాయి. వైనాట్ 175 అని అనుకున్నారు. 175 కాదు కదా, 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. సో దీనికి చాలా కారణాలు పార్టీ చెప్పుకుంటోంది. అనేక మంది రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెప్పారు. అయితే ఆ పార్టీలోనే ఉంటూ అసలు మీరు ఈ తప్పులు చేయటం వల్లే పార్టీ ఈ రకమైన పరిస్థితికి వచ్చింది అని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీని వ్యతిరేకిస్తూ పార్టీలో ఉన్న తప్పుల్ని ఎండగడుతూ వచ్చారు సీమరాజా గారు. సీమరాజా గారి గురించి నేనెందుకు చెప్పాలి అని అంటే, ప్రస్తుతం నా ఎదురుగుండానే ఉన్నారు సీమరాజా గారు. సీమరాజా గారు అంతర్జాతీయ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి. ఎవరిచ్చారు మీకు ఈ పోస్ట్? అసలు నేనే తీసుకున్నావు. ఒకరు ఎందుకు ఇవ్వాలా? అదేంటి? ఇప్పుడు నువ్వు నాకు మంచి చేయాలంటే ఆడ కూర్చొని మంచి చేయొచ్చు, చెడ్డ చేయాలంటే సీమరాజు ఆడిపోతాడు ఏం చేస్తాడు అనేది నువ్వు కన్నేసి ఉండాలా. అవును, నేను మంచి చేయాలనుకున్నా కాబట్టి నేను అంతర్జాతీయంగా పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంగానే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని నేనే ఒక పోస్ట్ చేసుకొని పార్టీలో జరిగినటువంటి తప్పులైతేనేమి, మనం ఇచ్చిన హామీలు అయితేనేమి, మనం ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులు అయితేనేమి, మన పార్టీకి ఇక్కడెక్కడ డ్యామేజ్ జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చినాయి. కానీ అట్లా కనిపించలే. పాపం పార్టీలో ఎవరు కూడా ఆ రకంగా ఆలోచించలే. మీరు ఎండగడుతున్నారు పార్టీని చూస్తున్నారు. నిజాలు చెప్తే అట్నే ఉంటా సార్. నిజాలు చెప్తే బాగానే ఉంటుంది. మా ఆయనతో తురుంకాను అంటా ఉంటే నవ్వుతారు. నవ్విన దానికి ఏమైందో చూశారు కదా. ఓకే, మొన్న మరి అక్కడే తేడా కొట్టిందా? ఆడే కొట్టింది తేడా. బాగా ఎవరికి వాళ్ళు బాగా ఊదటం వల్లే పార్టీ ఆ రకమైన పరిస్థితికి వచ్చిందా? ఎవరికోళ్ళు సుప్రీము మంత్రులు ఉన్నారు, ఎవరి మాట వినరు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. భాష అన్నకి ఏదన్నా ప్రజలు చెప్పుకునేదానికి ముందుకు పోయినా కూడా అన్న ఉండేది లోపల ఆడుంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నా లోపల ఉన్నట్టు ఈ ద్వారాలన్నీ దాటుకొని ఆడికి పోవాలా. ఆడిదాకా ఎవరు చేరవేసేవాడు లేడు. నేను చూసిన రోజులు కుదరక డిసెంబర్లో నా పోరాటం అయితే ప్రయత్నం చేసి నేను నా పోరాటం సాగించాను. అసలు ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? ప్రాబ్లం ఏమీ లేదు స్వామి. అన్న 175 గెలిచాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేదే లక్ష్యం. ఓకే, వైనాట్ 175 అన్నాడు. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అన్నాడు. నేనేమనుకున్నా అంటే 2 వేగేద్దామని, ఒకటి కాట్పాడి, తిరువల్లూరు, ఒకటి అస్సాము, 178 గెలుచామని. అస్సాం ఎక్కడిది? అస్సాంలో కూడా గెలుచామని శాసనసభ్యుడిగా నిలబెడతాం ఆడ మా పార్టీని అనుకున్నాం. ఓకే, అయిపోయినాయి అన్ని పోయి నవరత్నాలు ఇచ్చామన్నాము. 9 వచ్చాయి అనుకున్నాం. నవ్వు అంటే 9 కదా. ఓకే, 9 పోయి 11 వచ్చినాయి, 11 వచ్చినాయి. 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర టీంకి సరిపోయేట్టుగా అయితే ఉన్నాం ఇప్పుడు. సో 11 టీం అయితే సరిపోయింది. రోజు అనింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీంని సెలెక్ట్ చేయాలనింది. బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు ప్రజలు. మాకు ఐపీఎల్ సరిపోయేట్టుగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా 2039 అయినా 175. అదేంటి 2024 29 అయిపోయింది. మళ్ళీ మీరు 29 దాకా వెళ్ళారు. 10 ఏళ్ళు. 11 నుంచి ఎప్పుడు రావాలయ్యా 151కి? 11 స్థానాల నుంచి 151 స్థానాలు, 23 స్థానాల నుంచి 160 స్థానాలకి రాలా? అంటే వారు రాలేదంటే టీడీపీ మేము చేసిన అవలే పనులు చేయబట్టే కదా వాళ్ళు వచ్చింది. మేము సక్రంగా పాలన చేసి, సినాయనకి న్యాయం చేసి, సినాయన కూతురికి న్యాయం చేసి, షర్మిలాకి న్యాయం చేసి, తల్లికి న్యాయం చేసి ఉంటే మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చిందాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే. మరి మీరు చెప్పిన 3 పాయింట్లు ఎక్కడ ఎన్నికల తర్వాత ఎవరు మాట్లాడలే. మీరు చెప్పిన చిన్న ఆయన వ్యవహారం మాట్లాడలేదు, షర్మిల వ్యవహారం మాట్లాడలేదు, వ్యవహారం మాట్లాడలేదు బయటికి. ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రాలో. మీ వల్లే కూటమిగా ఏర్పడ్డట్టుగా అందరూ. నా వల్ల ఎందుకు ఏర్పడతారు? నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా వల్ల ఎందుకు తిట్టిన తిట్లు, మీరు పెట్టిన నేను ఎవరిని కూడా వాళ్ళ గారుగా మాట్లాడను.
కిషోర్ గారు వలగంగా మాట్లాడినారు అది ఇది అంటారు అనుకో, నేను కూడా అట్లే మాట్లాడతా. నువ్వు మంచిగా సింహరాజా గారు అంటే కిషోర్ గారు అంటాము. అవును. మీరేమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే మేము ఎక్స్ట్రాలు మాట్లాడతాము. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే అంతే. మరి ఇంక మనమేమి వివేకానంద స్వాములము లాంటి గాంధీ మహాత్ములం కాదు. ఇంకొక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి దీనికి గడ కొట్టనేట అంత ఇదైతే కాదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీరు ఈ రకంగా మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీమరాజా గారి కంటే ఏం చెప్తారు? ఒకటి రెండు అయితే చెప్పగలుగుతామండి. కొన్ని కోకలలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే, మా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు త్రిపుల్ ఆర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఆయన ఇంట్లోంచి పికప్ చేయటము, ఆయన మీద ప్రయోగించినటువంటి ప్రయోగాలు, ఏ విధంగా పోలీసు వ్యవస్థ జగనన్న మోచేతి నీళ్లు తాగి పనిచేసినారు, ఏ విధంగా పనిచేశారు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎత్తుకొని పోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి అతి దారుణంగా కొట్టడము, ఏమి తప్పు చేసినాడు, ఏం తప్పు చేసినాడు, మనం ఏమి హామీలు ఇచ్చినామో వాటిని ఎంతవరకు నెరవేర్చున్నామనని ఆయన చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఢిల్లీలో కూర్చొని రచ్చబండ అని ప్రోగ్రాం పెట్టి, దానికి నీ కడుపులో మంట. ఆయన కూడా కలిసినట్టున్నారుగా. ఎవరిని? కలిసిన సాధారణంగా ఆహ్వానించారు మిమ్మల్ని. మొన్న ఆహ్వానించినాడు. మొన్న ఈ మధ్య వేరే ఛానల్లో డిబేట్లో కూడా కలిసిన. అవును, చెప్పండి. ఆయన్ను ఆ విధంగా కొట్టడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటాం ఒకటి. సరే, ఇంట్లో ఉండే చెల్లెలకి న్యాయం చేయాలి, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. న్యాయం చేస్తాను అని చెప్పినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా. స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాను మద్యాన్ని. స్టార్ హోటల్ పరిమితం చేస్తా. స్టార్ హోటల్కి పరిమితం చేసినప్పుడు ఈ సామాన్యుడు పోయి ముందు తాగలేడు కదా అని అక్క చెల్లెమ్మలకు చెప్పినాడు ఆ రోజు. ఇప్పుడు పాదయాత్ర చేసే క్రమంలో ముద్దులు పెట్టి ఒక రకంగా చేసిన క్రమంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా చూస్తే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు ఇట్లాంటి అన్నీ కూడా గత ప్రభుత్వాల్లో అందినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అందనిలా చేయనిలా. మేము వచ్చినాక ఎవరికి ఇచ్చినాము? దుల్హాన్ పథకం అని చెప్పి దాన్ని ఎత్తేసాం. ఇస్లామిక్ బ్యాంకులు మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఎస్సీ ఎస్టీ చంపి డోర్ డెలివరీ చేస్తేనే దిక్కులేదు. ఇట్లాంటి ఎన్ని చేసి మళ్ళీ లాస్ట్ లో అదేంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అక్క చెల్లెమ్మలు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకే కదా కాదనంటారేంటి? అవునయ్యా, ఇప్పుడు నా ఎస్సీలు అని చెప్పే కదా నా ఎస్సీలు చంపి డోర్ డెలివరీ చేసింది. నా ఎస్సీలే కదా మాస్కులు అడిగిన దానికి మెంటలోడిగా ముద్రేసి చంపింది. నా ఎస్సీలేనే కదా. మరి నా ఎస్సీలు నా బీసీలు ఎత్తిపోయినాయి ఓట్లు. ఎందుకు ఇలా? అన్నకి 20,000 మెజార్టీ తగ్గింది. వేశారు. ఎవరికి? 1,31,00,000 మంది ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఎందుకు ఓడిపోయినాడు? మరి ఎందుకు ఓడిపోయినారు? 3 పార్టీలు ఓడిపోయారు. గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవడైనా ఒక్కడు గెలిచాడా? గెలవాల. ఒక్కడు కూడా దాని అమ్మాయి ఆడిన 2,000 3,000 అంటే ఓకే అనుకోవచ్చు. ఎవడు పట్టినా 20,000కు పైన గాలికి కనపడకుండా పోయారు. ఈవీఎంలో వ్యవహారం జరిగింది. నీకు 151 అదే తప్పు. అదే నేను అంటుంది. నేను ఇప్పుడు చెప్తాను అదే. మా పార్టీలో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఇదే. నువ్వు చేసే సంసారం పక్కనోడు చేసే వ్యభిచారం. నువ్వు చేసే సంసారమే పక్కనోడు చేసే. నీకు 151 వచ్చినప్పుడేమో అదేమో బ్రహ్మాండంగా ఉన్నది ఈవీఎం అంటావు. పక్క పార్టీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నాకు 11 వచ్చినాయి, మధ్యలో 5 పోయింది అని చెప్పి నీకు ఆడదాం ఆంధ్ర క్రికెట్కు జట్టుకేమో మనసులు ఇచ్చారని చెప్పి నువ్వు ఈవీఎంలు బాగలేవు అయ్యేదో నేను అది అవన్నీ అవలే మాటలు ఎందుకు? చేసింది లంగా పని. తప్పు ఒప్పుకో, తప్పు జరిగింది 5 ఏళ్ళలో అని చెప్పు. నువ్వు ప్రజల్లోకి నువ్వు మరి పాదయాత్ర చేసేటప్పుడు ఇంటింటికి పోయి ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి ఇష్టప్రకారం చేసినావే. ఈ 5 సంవత్సరాలు ఏడైనా సరే నువ్వు ప్రజల్లోకి నువ్వు పోగలిగినావా? నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేకపోయినావా? ఎందుకు సభలు నిర్వహించారు? ఏం సభలా? 100 మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని పరదా పట్లు, బార్గేడ్లు, షటర్లు వేసి ఎవడైతే అటుపుళ్ళు బండ్లు ఉంటాయో తోపుడు బండ్ల వాళ్ళు కూడా పక్కన పెట్టి ఇదా నీ పాలన? హెలికాప్టర్లో పోతా ఉంటే కింద చెట్లతో ఏం పనాయా? ప్రజలు ఏమంత ఎర్రే ప్రజాస్వామ్యం ఇది. ఎవడు కూడా అంత ఇదిగా విరవీగినోడు ఎవడు గెడ్డెక్కినోడు లేడు. మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి ఆయన్నే ఓడించినారు. నువ్వెంత 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చిన వాళ్ళు మన బతుకు. తండ్రి 18 అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నావే. నువ్వే ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రిగా కూర్చున్నావు. ఇప్పుడు 8,000 కోట్లు తినుంటావో. మరి వాళ్ళ సీమరాజా గారు ప్రజావేదిక కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలా? ఎవరు? సీమరాజా గారు.
ప్రజావేదిక కూల్చినప్పుడు నేను లేని నాకు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవాలా. ఆ తర్వాత వ్యవహారాలు కూడా ఏం నేను పట్టించుకోవాలా. లాస్ట్ డిసెంబర్లో అన్నకు డ్యామేజ్ జరుగుతుందని దిగినా. షర్మిల ఎప్పుడైతే దిగుతుందని నాకు అనిపించిందో అప్పుడు దిగినా నేను. షర్మిల వ్యతిరేకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకునిందో నేను అదే రోజు నిర్ణయించుకుని నేను అన్నకు అండగా ఉండాలా. అండగా ఉన్నారా లేకపోతే అన్నకు వ్యతిరేకం అయ్యారా? అండగానే ఉన్నా. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒరే మీరు అనుకుంటే ఎట్లా సరిపోతుంది? అవునయ్యా, ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఉన్నది. నువ్వు చేసిన తప్పు నీకు చూపించదు ఇంకా తప్పు అయినట్టేనా? అంటే నువ్వు తప్పు చేసినా మనిషిని చంపొచ్చినా ఎక్కడ ఆయన తప్పు గురించి చెప్పాల్సిన వాళ్ళు సింహరాజా గారే కాదుగా, బోళ్ళంత మంది చెప్తారు. మరి నేను చెప్తున్నా కదా, నేను ఒక పౌరుడినే కదా, నాకు బాధ్యత ఉన్నది. ఆయనకి లేవా? ఆయన చుట్టూతో బోళ్ళంత మంది ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరెందుకు వాళ్ళతో పాటు ఏమని చెప్తారు? ఏదో ఈ వ్యవహారంలో తప్పు జరిగింది, మనం మార్చాల్సిన అవసరం ఉంది అని మాట్లాడతారు. మరి ఎవరయ్యా చెప్పనిచ్చేది? జగన్మోహన్ రెడ్డి అని దగ్గర పోయి మాట్లాడేది ఎవడు పోయి మాట్లాడతాడు? ఎవరిని బాగునిచ్చాడు దగ్గరికి? సజ్జలతోనే పోతుంది అంతా వ్యవహారము. సలహాదారుడు ఎవరైతే ఉన్నాడో ఓడికాడిని అయిపోతావు సెటిల్మెంటు. అన్నదాకా పోగానే డ్యామేజ్ జరిగింది. పోగానే కదా 11 స్థానాలు వచ్చినాయి. మీ వల్ల బాగా డ్యామేజ్ జరిగిందని నా వల్ల డ్యామేజ్ జరుగుతోంది. నేను కూడా అదే ఎట్లా చెప్పగలరు మీరు? నా వల్ల ఎందుకు జరుగుతుంది? నా స్వామి నువ్వు జరిపినావు. నేను అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తిని నేను. నేను డ్యామేజ్ చేశాను అంటే ఒప్పుకునే సమస్య లేదు. నేను ఒప్పుకోను అసలు. ఎవరిని వదలకుండా ఎవరిని మీరు మంత్రుల్ని గాని, అవును చివరికి ముఖ్యమంత్రిని కూడా చాలా సందర్భాల్లో మీరు ఏకిబారేశారు. ఎందుకంతా? ఎందుకంట అంటే దాన్ని ప్రేమగా ఎందుకు చూడలేకున్నారు మీరు? ప్రేమగా ఎట్లా చూస్తారు? అన్నం మీద ఉండేటువంటి ప్రేమతో మీరు ఆయన తిడుతుంటే ప్రేమ ఎందుకు అనుకోవాలి? అవును సార్, నువ్వు తప్పులు చేసినావన్నా అని చెప్తూ చిన్న పెద్ద గురువు దైవం కదా, నేను చిన్నవాడిని అయినప్పటికీ నువ్వు తప్పులు చేసినావన్నా అని చెప్తా. అదేదో మీరు డైరెక్ట్ గా టీవీ ఎక్కేందుకు చెప్పడం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా. ఎవరు వాళ్ళ ఇనేది ఊరు అంట. నేనే సుప్రీము. ఇది రాగి చెట్టు అంటే కాదు, ఇది యాప్ చెట్టు అంటారు. ఇది రాగి చెట్టు కాదంటే యాప్ చెట్టే అంటారు. అట్టా ఏదైనా సరే ఉల్టా ఉంటుంది పని. ఉల్టా ఉన్న దానికి బుద్ధి ఉండేది బతుకు. సో అందుకనే నేను ఈ వేదిక నేర్చుకొని ఈ విధంగా ముందుకు పోయినా. బాగుందా? బ్రహ్మాండంగా ఉన్నది. ఏమీ ఇబ్బంది లేదు. డిసెంబర్లో ఎందుకు వేదిక ఎంచుకున్నారు? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి వెనకాల? ఏమన్నా కారణం ఏమి లేదు. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, అన్నకు డ్యామేజ్ జరిగిపోతుంది, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు చేసిన అవినీతి. మీ మాటలను ఎక్కడైనా సీమరాజా గారి మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ రోజున ఇదిగో దీంట్లో కొంత మేము మెరుగుపరుచుకోగలిగాం అన్న సందర్భాలు ఏమన్నా మీకు అనిపించినాయా? ఎక్కడన్నా ప్రభుత్వంలో మీరు డిసెంబర్లో దిగారు. అవును, కథన రంగంలోకి ఎన్నికల రణక్షేత్రంలో దిగారు. నేను అంత ముందుగా చేశారు. కానీ అన్నకు డ్యామేజ్ జరిగినప్పుడు నేను చేశా, వర్షన్ మార్చిన. ముందుగా చేస్తానే ఉన్నాను నేను. ముందుగా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేయకూడదు, ఇసుక చేయకూడదు, ఎర్రచందనం చేయకూడదు. ఎర్రచందనం పట్టుకుందాం అని చెప్పి ఆపితే బండిని పోలీసుల్ని కానిస్టేబుల్ కూడా చంపేశారు తొక్కిచ్చి. ఇట్లాంటి ఎన్ని చూసినప్పుడు నీకు మంచిగా నీకు బాధ ఉండదా? మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కావాలి? వాడికి పిల్లలు బిడ్డలు ఉండరా? మరి ఏం కావాలి? వాళ్ళకి ఏదైనా ఆదుకున్నారా? ఇప్పుడు దళిత డ్రైవరు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు వాడి దగ్గర పనిచేసేవాడిని వాడు చంపి డోర్ డెలివరీ చేశాడంటే అడిగిపోతున్నాం ప్రజాస్వామ్యం. ఇట్లా లంగాగాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలు చేసి ఇంకెట్నే కదా ఉంటుంది బతుకు. ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? మాస్కులు అడిగిన పాపానికి నడు రోడ్డు మీద మెంటలోడిగా ముద్రేసి డాక్టర్ సుధాకర్ని చంపినారంటే దీనికి ఏం చెప్తావు? మరి ఇన్ని మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నేళ్ళ నుంచో నువ్వు పెద్ద సీనియర్ జర్నలిస్టు కదా, మరి నువ్వు ఎప్పుడు కూడా ఒక డిబేట్ పెట్టకపోయినావా? జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన్ను చంపినోడిని ఎవరైతే ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించావు నిందితులని ఆ రోజు 2019లో చెప్పినాడే. నువ్వు ఒక పౌరుడిగా నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మరి మరి ఏమైంది? మరి ఏమొచ్చింది? ఏమీ రాలా. మరి అంటే దానికి ఏం చెప్తాము చెప్పు. అవును, ఎవడు చంపినట్టు? షర్మిల ఏమో అంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్తుంది. మరి దానికి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రజాస్వామ్యం అయ్యా ఇది. మరి ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు తీర్పు? పులివెందులలో ఎన్ని వేల మెజార్టీ తగ్గిందా నీకు? లాస్ట్కి నీకు ఇంకొక విషయం తెలుసా? ఎవరికి తెలియదు. ఇది నువ్వు ఎంక్వైరీ చేసుకున్నట్టునే ఉండాలా. వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు, ప్రధాన నిందితుడు వివేకానంద గారి హత్య కేసులో.
శివశంకర్ రెడ్డి వివేకానంద భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి బీటెక్ రవి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తికి ఒకడికి ఫోన్ చేసి ఎన్నైతే ఉన్నాయో ఏడన్న బూతుల్లో మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి తెలిసిన 100, 150, 120 రకరకాలుగా బూతులు బట్టి ఆ పంచాయతీని బట్టి కొన్ని ఓట్లు మిగిలి ఉంటాయి. ఎంపీకి సగం ఎమ్మెల్యేకి సగం వేసుకుందాం అని చెప్పి డీల్ కుదుర్చుకున్న దానికి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మధ్యాహ్నం 3:30కు ఫోన్ చేశారు బీటెక్ రవి గారి అనుచరులకి. దానికైనా ఒప్పుకొని ఉంటే అన్న ఏమో ఓడిపోయింది కదా, బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయిండు. ఈ అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు, నేను అధికారం లేకన్నా సరే నేను ఎంపీగా ఉంటే చాలు, నేను గెలవాలా. జగన్మోహన్ రెడ్డి నాయకు పోయినా ఇబ్బందిలే. ఏ గెత్తి పట్టేశారు ఆఖరికి జగన్ అన్నకు, ఆ బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే ఇడిపోయిండు గొల్లయి. మరి ఎవడు ఇప్పుడు నువ్వు ఉండవయ్యా, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడో, జగన్ అన్నే అనుకుందాం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన కదా లోపల పోయింది, అవినాష్ రెడ్డి నేను కాదు కదా ఎవరు మా అన్న అనుకుంటాడు. అవినాష్ రెడ్డి లోపల పోయినాడు అనుకో, పోయింది అవినాష్ కదా నేను కాదులే అనుకుంటాడు. వైఎస్ భారతమే పోయింది అనుకో, అదేదన్నా మళ్ళీ బయటపడి పోయింది అనుకో, పోయింది నా పడలాం కదా నేను కాదులే అనుకుంటాడు. ఆటాడు వ్యక్తి జగన్ అన్న. మారుద్దామనే ప్రయత్నమే నా ఈ పోరాటం. ఆగదు, 30 సంవత్సరాలైనా సరే అన్నను గెలిపించేదాకా నా ఈ పోరాటం ఆగదు, దేనికైనా సిద్ధం. ఎక్కడ కొట్టింది అసలు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మీరు చూసిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ అంశాలు వదిలేద్దాం. జనంలో ఒక మాస్ ఇమేజ్ ఉన్నది. 2019, 2020, 21, 22 వరకు, 23 వరకు కనిపించింది మాస్ ఇమేజ్ అనేది. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారు దానికి? 22 లాస్టా? మళ్ళీ లేదు అంటే కిషోర్ గారు ఈడ ఒక్కటి మీరు ఆలోచన చేయండి. ప్రజలు ఇప్పుడు మీరు ఉండారు, నేను ఉండాలి, అంటే ఒకరు ఉన్నారు, మన కెమెరామెన్లు ఉన్నారు, ఎవరైనా ఉండి 10 మంది మన మీద గౌరవంతో వచ్చేది వేరు. 10 మంది గౌరవంతో పలకరించి కిషోర్ అన్న ఆయన దగ్గరికి వచ్చేది వేరు. ఓరి స్వామి కిషోర్తో ఎందుకులే గొడవ, ఎందుకులేరు స్వామి మళ్ళీ మనల్ని ఏమైనా చేస్తాడని భయపడి వచ్చేది వేరు. మీరు ఎట్లా వచ్చారు నా దగ్గరికి? నేను బాగానే వచ్చా, మనోడే కదా. ఏమైనా మనం దేనికి భయపడతాము, దేనికి భయపడే వాళ్ళం కాదు కదా. ఏ దానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధం. ఏమైతుంది? నేను ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నా, అంత దిడ్డంగా వేస్తున్నా మిమ్మల్ని, ఏం అక్కడ బాధపడలా? నాకేం లేదు, ఏం లేదు. నేను దేనికి అది ఇది అనేవాడిని కాదు. ప్రజలు ఏమనుకున్నారు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము ఓటు అనే ఆయుధం ఒకటి తప్ప మన దగ్గర ఇంకేం లేదు. కరెక్టే. ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నా వ్యతిరేకంగా మాట్లాడితే అది ఏ విధంగా అది ఏ విధంగా దానికి చర్యలు ఉంటాయి అనేది రాష్ట్ర ప్రజలు గమనించినారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐడి కేసులు ఏందయ్యా? సిఐడి కేసులు ఏంది? మరి మా పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినారు. మరి ఈరోజు ఆ పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి ఎవడైతే సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి వాడు ఉన్నాడో ఎట్టపోయినాడు? దేనికి ఈరోజు అన్నకు సపోర్ట్గా నిలబడలా? మిమ్మల్ని బెదిరించారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అవును, నిజమేనా? ఎందుకు? మీరు ఆ పార్టీలోనే ఉన్నారు? నేను ఆ పార్టీలోనే. వాళ్ళు ఏం చేశారు తెలుసా, నాకు ఏడంటే నేను నా పార్టీకి నేను అన్నకు డ్యామేజ్ జరుగుతాను చేసుకుంటా పోయినా, నన్ను తీసుకొని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లేసి వీడు మన పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు, వీడి మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పి వేసుకున్నారు. కొన్ని కాల్స్ రకరకాలుగా వచ్చాయి. మనం అన్ని ఫోన్లు ఎత్తాం, అందరికీ సమాధానం చెప్తాం. మనం తప్పు మాట్లాడితే భయపడాలా? మనం ఏమి మాట్లాడినాము, ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాము, వాటిని నేను గుర్తు చేస్తున్నా. ఓకే, మనకు ఏడ డ్యామేజ్ జరుగుతుంది, మనం పలానా రోజు పలానా టైంలో పలానా సభ మీద మనం పలానా నియోజకవర్గంలో పెట్టిన సభలో ఈ మాట ఈ హామీ ఇచ్చినాము, వీటిని ఒకసారి చూడండి, వీటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం. దానికి ఇంకా నిజాలు చెప్తే అట్నే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా మీ మీద గుర్రుగా ఉన్నారు. మీ వల్ల కూడా పార్టీ నష్టపోవడానికి మీరే పెద్ద కారణం. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా చాలామంది, నేను కూడా కొంతమంది మాట్లాడితే, ఓ జర్నలిస్ట్గా నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొన్ని విషయాల్లో సీమరాజా కూడా బాగా మమ్మల్ని డ్యామేజ్ చేశారని ఫీల్ అయ్యారు. డ్యామేజ్ నేను డ్యామేజ్ అయితే నేను షర్మిలా చేసిన డ్యామేజ్ కన్నా నా డ్యామేజ్ పెద్దదా? చెప్పండి. సొంత చెల్లెలు చేసిన డ్యామేజ్ కన్నా నా డ్యామేజ్ ఏమన్నా డ్యామేజా? రాష్ట్ర ప్రజలకు తెలుసునా నువ్వు చెప్పేది ఏంది? రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒకటేమ్మా సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీలో పోయిందిరా స్వామి, మనం ఏందిగా ప్రతి అక్కశల్యం చెప్తున్నా, ఏం చెప్పేది నువ్వు? మీరంత మాట్లాడేప్పుడు నేను కూడా అడుగుతా, 1,31,00,000 మంది ఓటర్లు ఎట్లా వేశారు?
మరి మీరు చెప్పిన ఈ కారణాలన్నీ చూసుకుంటే మీరు ఒక 100-50 మీరు మీ 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 ద్వారా మీకు బయటకు వచ్చిన జనంలోకి వచ్చింది ఆ కారణాలన్నీ చూసుకుంటే మరి ఇంత జనం ఎందుకు వేశారు ఆయనకి? వేసారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేశారు? సరే వేసారు పార్టీకి ఎందుకు వేశారు? సరే ఈ పార్టీకి ఎందుకు వేశారు? సరే నేను చెప్తా ఇనియా, నువ్వు చెప్పేది కాదు. నువ్వు ఆ మాట అన్నావు కదా, మరి ఎందుకు వెళ్తలా? గెలవటం గెలవకపోవటం అనేది తర్వాత సంగతి. సరే ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ శాతం ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు. ఇప్పుడు అంతే ఉంది, 2%, 5%, 10% ఉంటాయి. కానీ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వచ్చారు అధికారంలోకి. అదే తెలుగుదేశం పార్టీ ఓన్ గా కంటెస్ట్ చేస్తుంటే వచ్చిండేది కాదు కదా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేదని చెప్పి చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మా పార్టీ 150 గెలిచిందంటావా? గెలిచేది అంటున్నారు వాళ్ళు. వయా స్వామి, నేను ఒకటి చెప్తా ఏంటావా, వీళ్ళు ఇంత బఫూన్ మాటలు ఎన్ని మాట్లాడతారు మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, వాళ్ళంతా బఫూన్లేనండి. ఒక మాట చెప్తా శివరాజు గారు, 1,31,00,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వేసారు కదా, వేసారు, ఓకే, నేను కాదన్నాంలే. మరి ఇప్పుడు జగనన్నకు ఎవరైతే ఈ ప్రజలు బటన్ వచ్చినారు కదా, నేను చెప్పేది ఏంది, మా ఆయనే చెప్పినాడు. మరి ఈ అక్కశల్యమ్మలు ఎట్ట వినారో, ఈ అవతాతలు ఎట్ట వినారో, ఈ జగన్ మేనమామ అనేటువంటి వాళ్ళు ఎట్ట వినారో, మరి తొలితిగా ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎట్ట వినారో, ఏడిపోయారు వీళ్ళంతా, ఎందుకు గెలిచలేకపోయినారు? ఎందుకు గెలిచలేకపోయారేమయ్యా? సొంత కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి వీళ్ళకి టికెట్ ఇచ్చే మేము చేయమని పబ్లిక్గా చెప్తే నువ్వు మళ్ళా చెప్తావు. పబ్లిక్గా చెప్పినారు కదా, ఈ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చిందే మేము చేయము, మేము కూటమికి సపోర్ట్ చేస్తాము అని పబ్లిక్గా చెప్పినారు. మీకు ఇంకా బాగా తెలుసుంటుంది నాకన్నా కూడా. మరి ఏమైంది? మీరు కూడా చాలా సందర్భాల్లో అన్నారుగా, మీరు ఇట్లా వాళ్ళని అటు వీళ్ళని ఇటు మార్చడం అనేది. మరి ఏడుండే చెత్త ఎత్తుకోమి, ఆడేచ్చే చెత్త కాదు అది, బంగారు అవుతుంది అడిపోయి తల్లికి. ఇప్పుడు ఈ కింద 7 ఫ్లోర్లో నుంచి ఎత్తుకోమి, కింద ఫ్లోర్లో చెత్తాయి కదా. మరి ఈ ఊర్లో నుంచి ఎత్తుకోమి ఆడికిచ్చే, ఆడేమి పగలు తెద్దామని అడిగిపోయి. ఇప్పుడు చిల్లవరపేటలో ఉన్నది, ఆమెను ఎత్తుకోమి గుంటూరులో వేసినారు, పోయి ఆడిపోయింది, ఎట్టపోయింది, కంటికి కనబడకుండా పోయింది. సైబరాబాద్ దుబ్బి ఇంక మళ్ళీ చెట్లకు నీళ్ళు పోసుకోవాలా, అది పరిస్థితి. ఏం చెప్తాం? పార్టీలో ఒకళ్ళో ఇద్దరు అట్లాంటి పరిస్థితి ఉండొచ్చు, అందరిది కాదుగా, కొంతమంది ఉన్నారుగా. ఎవరా? ఇప్పుడు తెనాలి పార్లమెంట్ ఉంది, తెనాలి ఆయన ఉన్నారు అన్నాబొత్తుని శివ. ఆ రోజు ఎందుకు మీరు కూడా చాలా ఫైర్ అయ్యారు, ఆయన మీద ఫైర్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో ఎత్తికి కింద పడేసిస్తే నీ సొంత సొమ్ము అని చెప్పి మీరు మాట్లాడారు. అట్ట మాట్లాడతారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో IVM ని పడేస్తే? నేను అల్లా స్వామి ఆ మాట నేను ఏమని చెప్పినా తెలిసిన, దాంట్లో పాము దూరింది, పాము కాటుకు గురి కాకుండా దాన్ని పగల కొట్టినాడే అని చెప్పిన. IVM పగల కొట్టిన రోజు ఓకే, నేనేమి అలా చూడలే, నేను నాకు వేరే. నేను దాంట్లో IVM లో పాము ఉండదు, ఓటేసిన పోయే వాళ్ళు పాము కాటుకు గురవుతారని చెప్పి ఆయన సహృదయంతో, ఆయన ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కదా, ప్రజల ప్రాణాలు తెలిసింది ఆ మాట. మా కార్యకర్తలు చెప్తే విన్నా నేను. ఓకే, మాచర్లో ఉండేటువంటి కార్యకర్తలు చెప్తేనే విన్నా. సో పిన్నెల్లి గారి మీద ఆయన్ని వదలలేదు. ఎవరు? తెనాలి 175 మందిని వదలంటా. 175 మందిని వదలాలి. జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలి కదా, ఆయన మాట్లాడకుండా ఏం వదిలే, గౌరవం ఉండాలి ఆయన మీద. గౌరవం ఉండబట్టే మాట్లాడింది సార్, మీకు అది అర్థం కాలేదు. నాకెందుకు లేనుకుంటే నేను ఎందుకు మాట్లాడతాను? నాకేం పనులు లేవంగా. ఏదో మా అన్నలాగా మేము పనులు చేయలేకపోయినా ఏదో మా శక్తి గల పనులు ఏమి ఉంటాయి మాకు, చేసుకుంటాం కూడా. మరి ఎన్ని పక్కన పెట్టి అన్న కోసమే పోరాడుతున్నానంటే నన్ను ప్రతి ఒక్కరు నాలో ఉండే మంచిని చూడరే, నేను మాట్లాడి చెండే చెప్తారే, ఎందుకనట్ట? ఇప్పుడు నేను ఇంత మంచి చేసినాను సమాజంలో, ఇంత మీ అన్నకు జ్ఞానోదయం అయ్యేట్టుగా చెప్తున్నావు అని చెప్పి ఎవరు అనరే? ఎంతసేపటికి మీ అన్నకు డ్యామేజ్ చేసాం, నీ వల్ల ఇంత % ఓట్లు పోయినాయి, అది ఇది అంటారే. నేనేం మంచి చేయలేదా? సమాజానికి మంచి చేయలేదా? చేసే ఉంటారు, నేను ఎందుకు చేయరు? మరి నేను మంచి చేసి ఉండే కదా, మరి నువ్వు ఇంకా డ్యామేజ్ చేసావు అంటే అట్టయా? సరే, ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, రేపు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో తెలియదు. తీసేయండి, అది లాస్ట్ సీట్ ఇచ్చినారు, ఇన్ని సీట్లు కొనుక్కున్నావంట. అసెంబ్లీలో కూడా ఒక సీటు ముందు పక్క కొనుక్కుంటే పోతుందనే ప్రయత్నంలో కూడా. అది కండువా ఇంకెందుకు, పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. పార్టీ ఉండకుండా నేను బతికిస్తా పార్టీని మళ్ళా. ఎలా? మీరే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రిజైన్ చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకొని మా అన్న జైలుకి కన్నా పోతే ఖచ్చితంగా అదే పని చేస్తా. అలాంటి ఆలోచన కూడా చేస్తున్నారంటే? అలాంటి ఆలోచన అని కాదు, మా ముందు ఉండేటువంటి కేసులు
ఇట చిన్నాయన కేసు ఒకటి, ముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడుది అన్నీ ఉన్నాయి కదా. మా మీద 1, 2, 11 ఈడీ కేసులు ఉన్నాయి. మీరే పంపించేట్టున్నారా ఆయన్ని జైలుకి? నేను ఎందుకు పంపిస్తాను సార్? వాళ్ళు చెప్తారు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలా, 175 గెలిచాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతాం. ఒకసారి ఇప్పుడు 179 సీట్లు వస్తాయని అన్నారు. 178 దానికి అస్సాము ఇవన్నీ కూడా 178 నేనన్నా 122 పార్లమెంట్ గెలుచామని మా గోరెంట్ల మాధవ్ అన్నాడు. నాకంటే ఇంకెంత ఒరిజినల్ ఉన్నారో చూడండి మా పార్టీలో. నేను 178 అని 2 తమిళనాడు 1 అస్సాం కలిపి 178 చెప్పినా సార్. ఓకే. మా గోరెంట్ల మాధవ్ ఏం చెప్పినాడు, 122 పార్లమెంట్ స్థానాలు గెలుచున్నాం మేము అని చెప్పినాడు. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో చెప్పినాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. వీడు ప్రత్యేక హోదా కోసం కలవిపురం అంటే వీడు చెడ్డి చూపించాడు రాష్ట్రంలో ఉండి ప్రజానికానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి. మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరు మీకు. అదేంటి అంటే అంత నిబద్ధతతో ఉంటారు మనుషులు, మాట్లాడే భాష కానీ చేసే పనులు కానీ అన్నీ కూడా. సో మిమ్మల్ని చూసే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడినట్టున్నారు భాష విషయంలో కానీ, మీరు తిట్టిన తిట్ల విషయంలో కానీ చాలా భయపడి, అమ్మో ఎందుకులే సీమరాజా గారితో అసలు మనం ఈ టైంలో మనం మాట్లాడకూడదన్న ఫీలింగ్ లో చాలా మంది వెనక్కి తగ్గినట్టున్నారు. మళ్ళీ ఆయన మనని ట్రోల్ చేస్తాడన్న ఫీలింగ్. అన్న కిషోర్ అన్న, నేను ఎక్కడే అసభ్యకరంగా లేదు, నేను ఆ మాట అనట్లా, అసభ్యకరంగా కాదు. మీరు వాళ్ళని ట్రోల్ చేసిన విధానానికి వాళ్ళ గురించి భయపడ్డారు. నేను బీపులు వచ్చే అంత ఇదిగా నేను ఎప్పుడు మాట్లాడరు. నా వీడియోలు చాలా మంది మహిళలు కూడా చూస్తారు. చాలా వరకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు, మీ పార్టీకి బాగా కష్టపడుతున్నావు, మీ పార్టీలో నీ అంత కష్టపడేవాడు లేడు. కాదు, ఒక్కటి సీమరాజా గారు, అయ్యా మీరు పార్టీకి సంబంధించి చాలా పార్టీ ముందుకెళ్లాలన్న ఆలోచన, ఒక సహృదయంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, మీరు ఇక్కడ తప్పు చేశారు, మీరు మార్చుకోండి అని చెప్పటం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తోంది, నెగిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తోంది. జనం ఆ రకంగా, పార్టీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచన మీలో రాలేదా? ఇప్పుడు కూడా మీకెవరు కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదా? మీరు చెప్పేది కరెక్టే అని చెప్పారా? మా పార్టీ వాళ్ళు కూడా చెప్పినారు. అవునయ్యా, మా పార్టీ వాళ్ళు చెప్పినారు. నువ్వు చెప్పేది నవ్వుతావు, 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. అన్నకు అంటే కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పారు, నాకు తెలుసా. అదే అందుకుతున్నాను, మేము అన్నకు చెప్పలేనటువంటి విషయాలు నువ్వు ప్రజలకు చెప్తున్నావు. తద్వారా అయినా సరే కొద్దిగా ఏదైనా మార్పు ఉంటుందేమో. డైరెక్ట్ గా నాకు వైఎస్ఆర్సీపీ మా పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు 5-6 మంది ఫోన్ చేసి చెప్పినారు నాకు. మా మైండ్ లో ఏం రన్ అవుతుందో నీ మైండ్ లో అదే రన్ అవుతుంది, బట్ మేము బయటికి చెప్పలేకనో నువ్వు బయటికి చెప్తున్నావు అన్నారు. ఏం కావాలి అంతకాడికి? మా పార్టీ ఎమ్మెల్యేలే కదా, అయ్యే తెలుగుదేశం వాళ్ళు అంటే బీజేపీ అభ్యర్థులు కాదు కదా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మా మైండ్లో ఏది రన్ అవుతుందో మేము ఏది అన్న చెప్పాలనుకుంటున్నావో నువ్వు అదే చెప్పినావు అని చెప్పినారు. ఇంకేం చెప్తావు దానికి? కొంతమంది ఓడిపోతారన్నా పక్క నేను చెప్పి నువ్వు గెలిచకపోతావు అన్న వంగదోసుకోమేడు కంటికి కనబడుకుంటా. 2వ రౌండ్లోనే బయటకు వచ్చారు, 3వ రౌండ్ కన్నా కూడా. 2వ రౌండ్ సగంలోనే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషోర్ గారు. సరే సీమరాజా గారు, వైబ్రెంట్ టీవీకి వచ్చారు కాబట్టి అసలు మీరు నిజంగా ఒక విషయం నాకు చెప్పండి. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారో, ఎన్నికలు జరిగిన తర్వాత మీరు అనుకున్న ఫిగర్ ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? 9 నవరత్నాలు ఇచ్చినాం కదా, 9 వచ్చాయి. నవ్వు అంటే 9 కదా, 9 అంటున్నా 11 వచ్చాయి. అయినా 175 వైనాట్. ఎందుకు రజని? ఏం రజని ఎందుకు గెలవకూడదు? రజని ఎందుకు గెలవకూడదు? కుప్పం ఎందుకు గెలవకూడదు? మంగళగిరి ఏమి? పిఠాపురం ఏమి? అయ్యా, పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ కిషోర్ అన్న ఓపెన్గా చెప్తున్నాను నేను. పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద, ఒక 10 నియోజకవర్గాల మీద కనుక పెట్టుకుంటే 10లో ఒక 5 అన్నా గెలుచున్నాం. ఏడలేని స్క్రాప్ అంతా పిఠాపురంలో దించి చలివిడిగా డబ్బులు చల్లి మద్యం ఏర్లీ పార్టీగా పోసి ఏం చేశారు? ఏమైంది? నేను ఆ రోజే చెప్పిన 40,000 మెజార్టీ నుంచి 65,000 మెజార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పిఠాపురం నుంచి. వద్దన్నా మనకు, ఈయన ఇక్కడ పెట్టే శ్రద్ధ పక్క నియోజకవర్గం మీద పెట్టు అని చెప్పి నేను ఓపెన్గా చెప్పిన. ఆయన 8,000 మెజార్టీతో గెలిచినాడు, నేను ఊహించేందుకన్నా ఎక్కువే గెలిచాడు. మరి ఏమైంది? నేను ఆ రోజు దాంచే అన్న మేలు కోరేటువంటి వ్యక్తినే, చెడ్డ కోరే వ్యక్తిని అయితే కాదు కోరను, అది జన్మకు జరగదు. అన్నకు మంచి జరగాలనేటువంటి సంకల్పంలోనే ఉండేది. కానీ మీరు పార్టీకి తీవ్రంగా నష్టం చేశారు, దానివల్లే పార్టీ ఈ రకంగా ఉంది అని చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికీ.
మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం? నేను ఈరోజు ఒక 6-7 నెలల నుంచి మాట్లాడింది కన్నా ఒక 2023 స్టార్టింగ్లో కన్నా మనం కన్నా ఇదే అన్నకన్నా చేరవేసి ఉంటే ఈరోజు మనకి పరిస్థితి, ఈరోజు మనకి బతుకొచ్చుండదు. మాట్లాడినటువంటి భాష ఎట్టున్నది నా కిషోర్ అన్న, ఆలోచించి మంత్రులు ఏ విధంగా మాట్లాడారన్నా. నిండు సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణితో ఏం పన్నా, పవన్ కళ్యాణ్ గారి పిల్లల విషయంతో ఏం పని అయ్యా నీకు? ఆయనకు అంత వగండు అదే 5 మందిని చేసుకుంటాడు. నీకు వచ్చిన బాధ ఏంది? చట్టపరంగా కోర్టులు న్యాయస్థానాల ముందు విడాకులు ఇచ్చి మళ్ళా అయ్యా ఆయన ఏమన్నా మా జగనన్న ఏమన్నా వార్డు మెంబర్ అనుకుంటాడో లేకంటే సర్పంచ్ అనుకుంటాడో తెలియదు, కానీ భారీ బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఎందుకయ్యా? ఆ స్క్రిప్ట్ రాయించే ఓడి కూడా ఎన్నిసార్లు చెప్పినా ఓడు అదే రాయించాడు. మన బతుక్కి నమస్కారం అనాలన్నా కూడా 7 చూసి 7 చదవాలా, అది 10 మాటలు చూడాలి కిందకి. కాస్తో ఎస్కేస్తో అంటాడు, ఏందో తెలియదు. డిక్షనరీలో దొరికినా కూడా నీకు దానికి పదాలు ఉండవు. ఏమి చేస్తావు? మా బాధలు అన్నీ కాదు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. రాప్తాడు పోయినాడు, రాప్తాడు అంటాడు. బస్సులు పెడితే మద్యం పోచి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఈ తిన్న వాళ్ళు తాగిన వాళ్ళు ఎటపోయినారో తెలియదు, ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చేస్తావు? గుడివాడలో కొడాలి నాని ఇంటి ముందు రోడ్డు వేసుకుంటే గెలిచిండు. వీడి ఇంటి ముందు రోడ్డు ఇక వాన పడితే ఇంటి ముందుకు చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, చేపలు పట్టుకుని ఎత్తుకొని పోతుంది. ఇంగిట్టున్నప్పుడు ఎట్ట గెలుస్తాము? ఏడ గెలుస్తావు? డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకటే లక్ష్యము, 11 స్థానాల నుంచి 151 పైన 151 లోపు గెలిచినా ఓడిపోయినట్టే. 151 లోపు గెలిచినా కూడా ఓడిపోయినట్టే మనం. అవును, అంతేగా. 175 గెలిచినట్టు. 175 రావాలంటే 2039లో ఖచ్చితంగా కొడతాం. ఒకసారి నేను చూశాను ఒక వీడియో, సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళని కూడా మీరు విమర్శించారు. ఎవరు? మీరు. విమర్శించలా, అసలు సభలకి జనమే రాలేదని అన్నారు. ఎవరు? మీరు. అందుకే కదా గ్రీన్ మ్యాట్లు వేసుకునింది. వచ్చారు, జనం వచ్చారు. ఏడా ఆ రోజు సిద్ధం సభలకి జనాలు లేకుండానే సభలు జరిగినాయా? అదేనయ్యా. ఇప్పుడు కొన్ని ఇది ఉంటుంది, గ్రీన్ మ్యాట్ గ్యాలరీలు. ఆ గ్యాలరీలోకి ఒక 20 మంది 30 మందిని పంపించాం. మాకు తెలీదా? మేము చేసిన నా కొడుకులు మళ్ళీ నువ్వు చెప్తావు మాకు? ఇప్పుడు ఆ గ్యాలరీలు ఉంటాయి, గ్యాలరీలు ఏర్పాటు చేసి ఒక గ్యాలరీలో 20 మందిని 30 మందిని పెట్టిన మాట వాస్తవం. కిందంతా గ్రీన్ మ్యాట్, విజువల్స్ లో వేసి మనుషులు చూసారని చూపించాము. అదేంటి? ఆ జనమే కదా మనం ఓట్లేసింది. ఆ జనమే కదా. 1,31,00,000 మంది ఓట్లేసారు. వచ్చింది 39%, 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. నీకు సిద్ధం ఆ జనమని కాదనంటారా? కాదు. ఎందుకు కాదు? సిద్ధం సభలు చెప్పేది సిద్ధం సభలకు ఓటు హక్కు లేని వాళ్ళు కూడా వచ్చారయ్యా. సిద్ధం సభలకు ఓటు హక్కు లేని వాళ్ళు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మొదట్లో వారాహి 1 and 2కి ఓట్లు లేని వాళ్ళే వచ్చారు. మరి అందుకే 70,000 మెజార్టీతో గెలిచిందే. మరి అందుకే 70,000 మెజార్టీతో గెలిచింది అంట. నేను చెప్పు, 70,000 మెజార్టీతో ఎందుకు గెలిచాడు? ఈడు వచ్చినా కూడా, ఓటు హక్కు లేనోడు వచ్చినా కూడా, మా భవిష్యత్తు బాగుండాలంటే కూటమి కోటిండి అని ఇంట్లో వాళ్ళని దొడుకోమి దగ్గరుండి ఓటు ఓటేసి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు, బీజేపీ, తెలుగుదేశం కూటమికి. ఇంట్లో నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను పొయ్యి అని చెప్పి అంటే వీడికి అన్నం లేక, ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను జగనన్న ఓటేసి వచ్చానన్నావు అంటే నీకు ఆ పూటకి అన్నం కూడా పెట్టరు. ఎవడన్నా ధైర్యంగా చెప్పినాడా నేను అన్నకు ఓటేసానని? చెప్పలా. మరి ఎందుకు ఇట్టాటి చూసాం పోయా స్వామి, మచ్చుగా చూసాం. సో ఇప్పుడు 2039 లోపల మీరు మళ్ళీ వైఎస్ జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కానీరు? నేను కానిచ్చేదానికే ప్రయత్నం చేస్తా. ప్రజలు కూడా నమ్మాలి కదా, ప్రజలు ఆశీర్వదించాలి కదా, ప్రజాస్వామ్యం కదా. 11 నుంచి 151 కోటాలంటే ఇప్పుడు మధ్యలో 5 పోయినప్పటికీ 5 మళ్ళా తెచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాలంటే ఎన్ని బాధలు పడాలా? సరే, అప్పుడు దాకా అన్న బయట ఉంటాడా? అవును, అప్పుడు దాకా అన్న బయట ఉంటాడా? ఇప్పుడు వివేకం సార్ కేసు ఒకటి, 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మనం కోర్టుకైతే హాజరుగాల. మరి ఇది ఒకటి, ఎన్నో బాధలు. ఈ బాధల మధ్యలో అన్న ఏం చేస్తాడో ఎడ చేస్తాడో చూడాలా. కొన్ని బాధ పెట్టే అంశాలు మిమ్మల్ని అడుగుతాను నేను. నన్నా అడుగువే. మీరు టీడీపీ స్పాన్సర్డ్ వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఏం చెప్పని అంటున్నారా? గట్టిగా అంటున్నారు. ఇట్నే టెలికాస్ట్ చేయాలి. మళ్ళీ ఏమి కట్ చేయకూడదు. ఏం కట్ చేయండి నేను. ఎవడైనా సరే, తెలుగుదేశం వాడు కానీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ,
ఇంకా కొన్ని పార్టీలు ఏమున్నాయో అన్నీ కూడా ఎవరి దగ్గర అయినా సరే సీమరాజు అమ్ముడు పోయినాడని కానీ సీమరాజా నా దగ్గర ఇదో ఈ లక్ష తీసుకున్నాడు ఈ 2 లక్షలు తీసుకున్నాడని కానీ ఎవరి దగ్గరైనా మీరు నిరూపిస్తే మీరు ఏమి చెప్పితే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా అట్టాగే అన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అట్టాగే అన్నారు. నేను మీ గురించి కాదు మాట్లాడుతాను, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నేను గెలవకపోతే కనుక ఇది ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ పేరు మార్చుకున్నారు రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సగం మేసం తీసుకుంటా అన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం అన్నాడు. ఎటపోయినా ఈ బఫూన్లు డెకాయిట్లన్నీ ఊరికే మాట్లాడతారు. కానీ మా పార్టీలో నిజాలు నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిని నేను. ఎక్కడైనా సరే ఎవరి దగ్గర అయినా సరే నేను చేయి చాచి నేను డబ్బులు తీసుకోన్నట్టు ఎవరి దగ్గర అయినా సరే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎవడైనా చెప్తారు కదా నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడనే రమ్మని చెప్పి బంగారంగా ఆ పక్కన కుర్చీ ఇంకోటేసి కూర్చొని పెట్టు. నేను మాట తప్పితే అప్పుడు ఓపెన్ ఛాలెంజ్. తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేదన్నా తప్పు చేస్తుంటే భయపడాలా, నువ్వు ఎవరి దగ్గర ఏదన్నా పాకీ పని చేస్తుంటే భయపడాలా. నేను చేయలే, నాకు అవసరం లే. ఒక్క 5 నిమిషాలు మీరు కండువా తీసి మాట్లాడతారా నాతో? ఏమే మాట్లాడిస్తా, కొన్ని విషయాలు మాట్లాడతా. ఇప్పుడు చెప్తా, కండువా వేసుకుంటే కొంతమంది చేత నేను మాట్లాడించాను. మాకు జర్నలిస్ట్ గా నేను కొన్ని విషయాల మీద వాళ్ళతో పార్టీ వాళ్ళతో నేను మాట్లాడతాను. సీమరాజా గారితో నేను పర్సనల్ గా కొన్ని ఇబ్బంది ఏమో చెప్పు, మాట్లాడదా, ఏం భయం ఏమి ఉండదా? సార్ మేము ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, నేను వైసీపీ పార్టీనే. క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని కండువా తీయమని అడిగాను. కానీ చెప్పు, మాట్లాడదాం. పర్సనల్ గా మీరు మిమ్మల్ని అడుగుతా, అసలు ఎందుకు మీకు సోషల్ మీడియాలోకి ఈ రకమైన ఫేమ్ తో రావాలన్న ఐడియా వచ్చింది? మళ్ళా నువ్వు 70 సార్లు అడిగినా నేను చెప్పేది అది. అన్నను 30 సంవత్సరాల పాటు అది కాదు. మళ్ళీ మీరు అన్నదాకా వెళ్ళకండి, మీరు నేను జగనన్న గురించి కానీ వాళ్ళ గురించి నేనేం అడగట్లా. సీమరాజా గారు ఏం చేస్తూ ఉండేవారు, ఆయన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని మరీ లోపలికి వచ్చి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఈ రకంగా నేను ఇండియాలో ఉండేవాడిని కాదు. రైట్, గుడ్. నేను బయట దేశంలో ఉండేవాడిని. గుడ్. అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, అదే మళ్ళీ ఆడికి రావద్దంటావు. కానీ చెప్తున్నా, నీకు వివరణ అయితే ఇద్దా, వివరణ ఇచ్చేనే కదా నీకు అర్థమయ్యేది. నేను అన్న కోసం అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తిని. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మా అన్నూరే, మా ఊరు. నేను అదే బకరాపేట గ్రామానికి సంబంధించినటువంటి వాడిని. బకరాపేట ఇంటి అక్కడ నేనే వెళ్ళలేదు. ఉన్నదిలే, ఒకటి నీకు తెలియదులే. ఉందా? ఓకే. బకరాపేట అని ఉంటది. బకరాపేట గ్రామ వాస్తవులు మేము. అదే విధంగా చూసుకుంటే అన్నకు డ్యామేజ్ జరుగుతుంది, షర్మిల రంగంలో దిగుతుందని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో అప్పుడు దిగారు. అప్పుడు నేను చెల్లెలు అన్నకు సపోర్ట్ చేయలేకంటే నేనన్నా చేద్దా, అన్నకి ఎవరో తోడుగా ఉండాలి కదా అని చెప్పి నేను వచ్చిన మాట వాస్తవం. వచ్చిన ఏదో ప్రాయంగా మీ అంతటి మీరు సాయం చేసి మీ అన్నని మీరు అధికారాన్ని వచ్చి కింద దించేసారు. నేను దించలా, నేను దించితే అడుగుతుంది. నా ఒక ఓటుతో ఏం కాదు కదా. కరెక్టే మరి, నా ఒక్క ఓటుతో ఏం కాదు కదా సార్. మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. నేనేమన్నా నేను మీతో కండువా దించింది ఎందుకు పర్సనల్ గా మాట్లాడు. అదే చెప్తున్నా కదా, నేను విదేశాల్లో ఉండేవాడిని. మీ చల్లకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి వచ్చిన. సో మళ్ళీ అన్నకి డ్యామేజ్ జరుగుతుందని వచ్చాను. విదేశాల్లో ఏం చేసేవారు? ఏదో ఒకటి మా అన్న మాదిరి బిజినెస్ చేయలేకపోయినా ఏదో కొద్దిగా అయితే లేదు. మాటకి ముందు మాటకి వెనకాల ఏదో ఒకటి మాట్లాడడానికి వీల్లేదు. మీ పర్సనల్ విషయం నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఓకే, తప్పకుండా, షూర్. సో సీమరాజా గారు అనే పేరైనా, ఆయనకి పేరు ఏంటి అసలు? సీమరాజా. ఎందుకంటే మీరు ఇన్ని వీడియోలు మీరు చూసిన తర్వాత, మీరు ఇంత సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత మీరు చెప్పేది నిజమా లేదా అనేది ఎవడు అర్థం చేసుకోలేడు. అయ్యో భలే వాళ్ళే, నిజం. మీ పేరు సీమరాజాని. అవునండి. సో దాన్నే ఇటు మార్చుకున్నారు. అంతే. చదువుకున్నది 10th ఫెయిల్. సార్ ఉన్నది చెప్పండి. వాస్తవం అండి, 10th ఫెయిల్. హిందీలో 34 మార్కులు వచ్చాయి, 34 ఎన్నో వచ్చినాయి అంతే. మళ్ళా మనం కాలేజీ పోయింది. అమెరికా ఎట్లా వెళ్ళారు? అమెరికా కాదు, నేను పోయింది, నేను చెప్పినాను నీకు అమెరికా బయట దేశాల్లో అన్నా సార్. అమెరికా అనలేదు. అమెరికాకు ఆడి మనమేం పోతాం అంటున్నాడు, మళ్ళీ ఆడ మాట్లాడొద్దా, మళ్ళీ ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనాలా అన్నట్టు వాడేమన్నా అడిగితే. నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లా, ఏం లేదు.
ఏం ఇబ్బంది- ఓపెన్ మీరు ఏమి అడగండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే సీమరాజా గారిని అందరూ ఒక రకంగా క్వశ్చన్ చేస్తారు. అవును, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఒక రకంగా క్వశ్చన్ చేస్తారు, అవును. వైఎస్ఆర్ పార్టీని సమర్థించే వాళ్ళు కొంతమంది ఇంకో రకంగా క్వశ్చన్ చేస్తారు. అవును, అవును, బట్ వాట్ సీమరాజా అవును, అనేది వాస్తవం, వాస్తవం. నేను ఓకే. వైబ్రెంట్ టీవీ ప్రేక్షకులకు తప్పకుండా, తెలియజేయాలనే ఉద్దేశంతో తప్పకుండా. నేను మిమ్మల్ని పిలిచాను ఇక్కడికి. అయ్యా, నేను- మీరు నా పిలుపు నా సాధారణ తప్పకుండా, తప్పకుండా. నేను కాదనకుండా అందుకే- వచ్చారు ఆ. అని నేను అనేది నేను ఏంటంటే, బయట దేశాల్లో ఉండేవాడినండి. ఏదో ఓకే. చిన్న వ్యాపారం చేసుకుంటా చేసుకున్నా. ఓకే, ఉండేవాళ్ళం. గుడ్. అయిపోయింది. గుడ్. మళ్ళీ డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్లో వచ్చిన తర్వాత ఇదే ఈ కంటిన్యూగా చేసుకుంటా ఉన్నా. పిల్లలు ఉన్నారా మీకు? పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? పెళ్లి అయితే ఇన్ని బాధ్యతలు ఇన్ని చేయగలుగుతారు. మీరు చేయగలుగుతారా? చేయలేము. మీరు ఇంత డేరుగా చేయగలుగుతారా? మీరు ఇంత డేరుగా చేయగలుగుతారా? చేయలేము. మరి అమ్మా నాన్న ఉన్నారు. గుడ్. అమ్మా నాన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండే దగ్గర సేఫ్ గా ఉన్నారు. ఓకే. సో అంతా ఏం పర్లేదు. మరి నేను ఏదో ఆర్థికంగా మా అన్న అంటాడు కదా, శాసనసభ్యులను అందరిని నిలబెట్టి ఆర్థికంగా అంతంత మాత్రమేనని. మనం కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. ఏదో పుట్టగూడు కోసం పోయినాము, మళ్ళీ అన్నకు డ్యామేజ్ జరగకూడదు అని చెప్పి వచ్చినాము. కానీ జరిగిపోయింది. ఇంకా మళ్ళీ ఏదన్నా బయట దేశాలు మీకు బేసికల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టమా? అవును. అంటే మీ ప్రాంతం వాడని మీరు బాగా ఇష్టపడుతున్నారా మాకు లేకపోతే? వివేకం సార్ అంటే ఇంకా ఇష్టం. లేదండి, వివేకం సార్, అదే వివేకానంద రెడ్డి గారు అంటే బాగా ఇష్టం. అది అంతే. సో పార్టీ పరంగా మీరు పార్టీకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీరు చెడ్డ అనేది గానీ ఎక్కడా కూడా చెడ్డ అనేది లేదు ఎక్కడ. నేను చెయ్యను కూడా, చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇప్పుడు కండు వేసుకోండి చాలు. మరి నేను అంతకు మించి మిమ్మల్ని ఏం అడగను. ఓకే. మీ పర్సనల్ లోకి నేనేం మీరు అడిగినా నేను ఇబ్బంది లేకుండా చెప్తా. కానీ ఇప్పుడు ఒకటండి సీమరాజా గారు, పార్టీ ప్రస్థానం మొదటి నుంచి కూడా 2011లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏ రకంగా ఎదిగిందనేది అందరూ చూశారు. అవును. కానీ ఈ రోజున పార్టీ పరిస్థితిని చూస్తే అందరికీ కొంత, ఎవరైతే హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాధేస్తుంది. వాళ్ళు అనుకుంటారు కొన్ని కారణాలు, ఆ కారణాల్లో కొన్ని మనంతట మనంగా తీసుకున్న గోతుల వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు. కానీ మనం వెంటనే మళ్ళీ 2029కి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, రాబోయే రోజుల్లో మళ్ళీ రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అవును జరగదు సార్. ఎందుకు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉంటే 19కి మళ్ళీ వెంటనే వచ్చింది కదా పార్టీ వచ్చింది. రేపటి నుంచి ఆయన మళ్ళీ పాదయాత్రకి మొదలెడతారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. రాని ఇబ్బంది ఉండదు. మెట్లతో స్వాగతం పలుకుతారు ఇప్పుడు పోతే, చెప్పులతో స్వాగతం పలుకుతారు ఇప్పుడు పోతే. ఇప్పుడు కన్నా పోతే అదే జరుగుతుంది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ ఎక్కడైనా రోడ్లు వేసారా? రాష్ట్రానికి రాజధాని ఏది? సాక్షాత్తు నిండు అసెంబ్లీలో ప్రజలందరూ వీక్షిస్తున్నటువంటి అసెంబ్లీలోంచి కూర్చొని నాకు రాజధాని అమరావతి అని బల్లగుద్ది చెప్పినావు. అధికారంలోకి వచ్చానే ఇది కర్నూలు అన్నావు, వైజాగ్ అన్నావు. ఎక్కడ ఒక ఇటుకి పెట్టిన పాపాను పోలా. రాష్ట్రానికి ఏది పరిశ్రమలు తేలా. నువ్వు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలా. ఉండే పరిశ్రమలు తరిమినావు. మెగా డిఎస్సి అన్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, సిపిఎస్ రద్దు అన్నావు, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నావు. పరిశ్రమలు ఎన్ని తేగలినావు నువ్వు రాష్ట్రంలోకి? రాష్ట్ర ఆదాయాన్ని ఎంత పెంచినావు? అప్పులు ఎన్ని చేసినావు? ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టినావు. కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు వీటన్నీ తాకట్టు పెట్టి లాస్ట్లో సచివాలయం తాకట్టు పెడతావు. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసా? ఓట్లు వేసిన వాళ్ళందరికీ అందుకే కదా సార్, అందుకే కదా ఇప్పుడు ఇటుపోయింది బతుకు అందుకే కదా ఇటుపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంది, మళ్ళీ ఇదేదో చెప్పినాడు. ఇప్పుడు మళ్ళీ ఇది భూములు పట్టాల మీద కూడా అన్న ఫోటోలు వేసుకొని నీ భూమి నాకు అమ్మాలన్నా కూడా మా పార్టీ కూడా సంతకం పెట్టాలి. ఎస్ ఓకే అమ్ముకో అని. ఎవడు భూమి మీద ఎవడు పెత్తనము? రాజారెడ్డి తాత సంపాదించింది దానికి అడిగి మా తాత సంపాదించిందంటే నువ్వు ఊరికే ఉంటావా? మరి ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకున్నారో? సచివాలయము తాత్కాలిక భవనం అన్నారు. సచివాలయం ఎట్లా తాకట్టు పెడతారయ్యా తాత్కాలిక భవనం అయితే? 5 ఏళ్ళు నువ్వే భవనంలో కూర్చున్నావయ్యా? తప్పు కదేటాటన్ని ప్రజలు ఒకసారి నమ్మినారు సార్. 2014లో నువ్వు 2014 నుంచి 19 దాకా నువ్వు చేసినటువంటి నటన యాక్టింగ్లు చూసి, కోటికి డ్రామా అయితేనేమి, నారాసుర రక్త చరిత్ర అయితేనేమి, రకరకాలుగా మనం నేను ఒప్పుకోనది. ఏది నేను ఒప్పుకోను, మీరు చెప్పినవి ఏమి నేను ఒప్పుకోను. సరే, ఆయన పాదయాత్ర చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజా సంకల్ప యాత్ర చేశారు ఆయన. అందరూ అసలు వాళ్ళ ప్రజల నాడేంటో తెలుసుకోగలిగాడు ఆయన. తెలుసుకున్నాడు కాబట్టి ప్రజలతో అయ్యాడు కాబట్టి ఆ రోజున 2019లో ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే.
మీరు చెప్పింది కరెక్టే. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా నువ్వు అదే విధంగా ప్రజల్లో మమేకమై ఉండాలి కదా. పరదాపాట్లు ఎందుకయ్యా, బారికేడ్లు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు 3 కిలోమీటర్లు హెలికాప్టర్లు ఎందుకు పోవాలా, 3 కిలోమీటర్లు హెలికాప్టర్లు ఎందుకు పోవాలా? రోడ్డు మార్గంలో ప్రయాణించు, వచ్చిన ప్రజల దగ్గర పోయి మాట్లాడు. ఏమి నువ్వు సుప్రీంవా? ప్రజలు ఓట్లు ఇచ్చినా కదా నువ్వు గెలిచినావు. మరి అదే ప్రజల్ని నువ్వు తిరస్కరించి వాళ్ళతో ఏందిలే నాకెందుకులే అనుకుంటే ఏమైంది ఈరోజు? యాడికి పోయింది నీ బతుకు? 3 గంటలప్పుడు లేచి తలకాయ కూడా తింటే సరిపోతుందా? అవ్వదట్ట. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒక రాజకీయ నాయకుడికి ఆ విషయం ఆయన తెలియదు ఆయనకి. మరి తెలిసి ఎందుకు అమలు చేసుకోలేకపోయినాడు? తెలిసేనా లండన్కి పోయి టాబ్లెట్లు తెచ్చుకొని తింటా అంతే? తెలిసేనా? ఎన్నో ఉన్నాయి కిషోర్ గారు మాట్లాడుకుంటే. కర్ణుడు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు మా పార్టీ ఓడుకోవడానికి 1,00,000 కారణాలు. అధికారులు, పోలీసులు, సోషల్ మీడియాలో కేసులు పెడితే బైండ్ ఓవర్లు, రౌడీ షీట్ ఓపెన్ చేయటము, వాళ్ళని చిత్రహింసలు పెట్టము. ఏంది అడిగినాము. పోలీసు వాళ్ళు కూడా అతి ఉత్సాహంగా పనిచేశారు. మా పార్టీలో పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంగా పనిచేశారు. ఇప్పుడు ఆ వనిత రాగానే చెప్పింది, ఆ ఉత్సాహంగా పనిచేసిన వాళ్ళందరూ పక్కన ఉండండి, రాబోయే రోజుల్లో మీకు ఉన్నది సీన్ అని చెప్పి. మరి ఏం చేస్తారేమో చూడాలి. మీరు అన్నారు ఒక మాట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే జగన్ అన్న, అందుకే మనకు 11 సీట్లు వచ్చినాయని అన్నారు. మాట మీరే మీ దీంట్లో వీడియోలో అన్నా. అవును, వీడియోలో. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదేనని అన్నయ్య చెప్పినాడు కదా. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదన్నప్పుడు 175 రావాలి కదా. 11 ఎందుకు వచ్చాయి? ఆయన అయింది. మా అన్న అన్నాడు స్వామి, నేను అనేది కాదు. ఓడిపోయిన తర్వాత కూడా అన్నాడు. క్రోసూరు సభకు వెళ్ళి ఆయన దానికి సంబంధించి చెప్పాడు కదా ఆ రోజున. ఆ సభలో చెప్పాడు ఆయన, ఎందుకు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంది కాదు, ఇది ఎప్పటిదో తీసుకొచ్చి దీన్ని ఇట్లా పెట్టారు. దాన్ని మీరు సమర్థించలేకపోయారే? ఏదాన్ని? ఆ క్రోసూరు సభలో ఆయన మాట్లాడిన తీరుని మీరు సమర్థించలేకపోయారు. ఏది కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారో, ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా పోయేటువంటి వ్యక్తిని నేను. ప్రజలు దాన్ని అన్ని వ్యతిరేకించినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజలు వ్యతిరేకించినారా లేదా? అసలు యాక్టే రాలేదని చెప్తున్నారు కదా ఆయన సభల్లోనే చెప్పారు. మరి మా పొలాల్లో మీ రాయి ఎందుకో, మా పొలాల సరిహద్దుల్లో మీ రాళ్ళు ఎందుకయ్యా, మీ ఫోటోలు ఎందుకో? కుక్క కాళ్ళే తొచ్చపోయింది తప్ప దేనికి పని చేయదు. ఆ రాయి దాంతో ఏం అవసరం? కుక్క కాళ్ళే తొచ్చబోసేదనే తప్ప దేనికి పనికిరాదు అది. మళ్ళీ మా పొలాల మీద మా తాతగారు ఇచ్చినటువంటి భూముల పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు ఎందుకో? అంతెందుకు యాండో ఎందుకు? ఆ పులివెందుల్లోనే భారతిరెడ్డి గారిని అడిగినాడు ఒకడు, ఒక సర్పంచ్ భర్త నేరుగా ఆయన పోయి అడిగినాడు. వాడికి ఎట్నో 100 ఏళ్ళు ఆయుసిగిన బతికినాడు, ఓటేశాడు. మరి మేడానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్టుంటుంది సీన్ తెలీదా? అవును. మరి సో ఇప్పుడైతే మీరు అధికారంలోకి అయితే రానిరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను సాధారణంగా ఆహ్వానిస్తా మా పార్టీ గెలవాలనే. కానీ 175 రావాలా, 175కు రాక తక్కువగా అయిందంటే ఓడిపోయినట్టే లెక్క. సరే, మీరు కొన్ని మీ వీడియోలు చూస్తే ఎవరైతే డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతోంది, దానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే ప్రజల్లో మూడు అట్లా ఉంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తే వాళ్ళని కూడా మీరు వ్యతిరేకించారు, వాళ్ళని కూడా మీరు ఎండగట్టేశారు. ఎండగట్టినానంటే జ్యోతిషులు చాలా మంది చెప్పినారు. నేను స్వామి గారు కానీ లేకపోతే కొంతమంది మాట్లాడితే వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ముసుగులో మా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళనే అన్నారు. అన్నానని ఏం కాదులేండి, నేను అనలేదు అని నేను చెప్పను, అన్నాననే చెప్తా. ఓకే, 100% అంటాననే చెప్తున్నా, అన్నాననే చెప్తా. రేపు కూడా ఏదన్నా మాట్లాడితే మళ్ళా అంట. నేను అన్ను పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను, రేపు ఏదన్నా మాట్లాడినా మళ్ళా అంట. మీరు ఏడుంటారయ్యా? తెలంగాణలో కూర్చో ఉంటారు. రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు మీకు తెలుసా? రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా? మీరు ఏడు కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రజలు అది విని మీకు ఓట్లు వేయాలన్నా? మనకు తప్పు, నిజం, ఇది మంచి చేసినారు, మంచి చేసామని చెప్పు. చెడ్డ అయింది, చెడ్డ జరిగిందని చెప్పు. జర్నలిస్టు ముసుగులు ఎందుకో తీసి మా పార్టీ కండువ వేసుకొని నేను పంపిస్తాను, నీకు కొరేజ్ చేస్తా అని కూడా చెప్పిన. మరి ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు, బ్లాక్ మ్యాజిక్లు చేసుకున్నటువంటి డెకాయిట్ స్వామి అనేవాడు ఎవడన్నా పబ్బు పోయి ముందు అవుతాడేమయ్యా?
ఆయన ఆ మాట చెప్పాడు చాలా చోట్ల. ఓ అబ్బా, నేను చెప్తా ఇను, ఆయన చెప్పేది నాతో ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మేము చెప్పేది నేను మందు కూడా- కొడతా, మేము నేను- చెప్పేది- నేను సాయంత్రం పబ్బులకి వెళ్తా, నేను చెప్పేది- నాతో మాట్లాడాడు ఆయన. ఇదే ఓకే, చెప్పాడు ఆయన. ఓకే సార్, నేను చెప్తానండి. నేను ఏం చెప్తానంటే, కామాఖ్యమ్మ దేవాలయం అని ఉంటుంది అస్సాంలో. ఆడికి ఎవడు పోతాడు? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు పోతాడు. ఈడు ఆ కోణానికి సంబంధించినట్టు వీడు మొన్న ఫ్లైట్లో పోతా కూడా స్టేటస్ పెట్టినాడు, నేను చూసాను, దాని మీద కూడా వీడియో చేశాను. అవును, ఏందో శత్రు వినాశనార్థమో శత్రు బాధకు అని చెప్పినాడు. ఏమన్నా నాకేమన్నా పూజలు చేయనిపోయాడో, నాకు ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఉన్నది, ఏం డోకాలేదు. మరి ఏం పూజ చేసాడో ఏమో తెలియదు, అది వేరే విషయం. ఆమె ఎవరో హీరోయిన్, నాకు ఆమె ఇంట్లో కూర్చొని ఆడ చూచే చేపలు, చికెను, మటను, వైను, విస్కీ, బ్రాందీ ఈ ఎంటయా పూజ చేసేదా? ఎవరైనా సరే పండితులన్నా, పురోహితులన్నా, వీళ్ళు సిద్ధాంతులన్నా, కుల గురువులన్నా కాళ్ళకు నమస్కారం పెట్టి, మాకు కూడా ఉన్నారు కుల గురువులు. మేము కూడా వాళ్ళు కూర్చోంటే మేము కింద కూర్చుంటాం, ఎదురు కూడా కూర్చోం. తెలుసు, నేను కడపకి వెళ్తే చాలా చోట్ల మేము కిందనే కూర్చుంటాం. స్వామివారు వచ్చారు మా ఇంటికి అని అన్నారు, నన్ను చూసి. అంటే నేను సరే రెండే మేము కింద కూర్చున్నారు, పాపం కిందే కూర్చుంటారు, ఎదురుగడు కూర్చోరు, తిరిగి వాళ్ళ సమాధానం కూడా చెప్పరు. అటువంటి వాళ్ళు అంత గౌరవంగా, అంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళకు వీడు వాళ్ళ ఇళ్ళలో చెత్తబుట్టినాడు, చెడబుట్టినాడు కదా వీడు. ఒక డెకాయిట్ కదా వీడు. మందు తాగుతారేమయ్యా? మందు తాగుతారా? మాంసం తింటారా? బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఎవరున్నా? మాది కడప, మా కులగురువులు ఉండేది గుంటూరు నుంచి వచ్చారు 2-3 సంవత్సరాలకు. కనపడితే మేము వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకుంటాం. మా ఇల్లే వాళ్ళకి ఇచ్చేసి మేము పక్కింట్లో పోయి ఉంటాం. వాళ్ళు పెట్టింది మేము తింటాం. అంత శుద్ధంగా, అంత నీట్గా ఉంటారు. వీడు గురువు అంట, ఈడు డెకాయిట్, బఫోను. మందు తాగేసి పబ్బుల్లో కూర్చొని ముందు అవుతూ ఉంటారు. సార్ మీరు ఉన్నారు, పదాంపా కెమెరాలు ఎత్తుకొని రేపు ఎప్పుడు నా నైట్ తాగేసి వాళ్ళు ఫ్లోలో మాట్లాడుకుంటారు. ఈడు ఆడ సేవి పెట్టేది పొద్దున్నే రాండిట్ట కిషోర్ గారు ఇంటర్వ్యూ చేద్దామంటాడు. నువ్వంటే డబ్బుకు పోవు, నాకు తెలిసి నీ గురించి. కొంతమంది డబ్బు ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, డెకాయిట్లు చాలా మంది. అందరిని అంటలా నేను అందరిని అన్ను. నేను మా అన్న వేసుకునేట్టు మాత్రలు వేసుకోకపోయినా నాకు ఎంతో జ్ఞానం ఉన్నది. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో డబ్బుకు ఆశపడి చేసేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. నో కామెంట్. వాస్తవా కాదా? నో కామెంట్. మరి నేను నా వృత్తి మిమ్మల్ని అంటం లేదు సార్. నేను నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను కరెక్ట్ గా వాళ్ళు కూడా అట్లా చేస్తారని నేను భావిస్తాను. నువ్వు భావించావు. ఈ డెకాయిట్ గాడిని స్టూడియోకి తోడుకొని పోయి కూర్చొని పెట్టి మాట్లాడేది ఏంది? నాకు కుటుంబంతో సమానము. నీ కుటుంబ సమావేశం అయితే కెమెరాలు ఆఫ్ చేసుకొని ఇంట్లో పోయి మాట్లాడుకోండి. ఈ ప్రజల్లోకి ఎందుకు రుద్దటము? ఇవన్నీ ఎందుకు ప్రజలు తెలియజేయాలా? ఎస్ఆర్ఎస్ గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచారు. బీఆర్ఎస్ గెలుచాది, బ్రహ్మాండంగా గెలిచింది. అన్న గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచాడు. ఆమెను అటాక్ మొదలు చేశాను, నేను పెట్టా, ఒక వీడియో పెట్టాడు. ఇంకా రాజకీయాల గురించి నేను మాట్లాడను, నేను రాజకీయాల గురించి ఇంకా నేను చేయను అని. మరి ఎందుకు ఊరికే ఎంతమంది పెళ్ళాల పుస్తులు ఎత్తుకొని మేము మార్వాడి ఓడికాడు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వేసినారు సార్. ఈడు ఆరామస్తాను కాడు చెప్పినాడని. వాళ్ళ కుటుంబాలను ఎవడు ఆదుకుంటాడు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడా? మా అన్న నేను ఆదుకుంటానా? ఈ వేణుస్వామి గారు ఆదుకుంటాడా? వాడు ఆరాం మస్తాన్ గారు ఆదుకుంటాడా? ఎవరు ఆదుకుంటారా? తప్పు కదా అది. ఒక నువ్వు బెట్టింగ్లో ప్రేరేపించినట్టే కదా నువ్వు. సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చావు సార్ నువ్వు? అది చెప్పు నువ్వు. సరే, జగన్మోహన్ రెడ్డి గెలుచాడని ఈడు బెట్టింగ్ వేసాడా? ఈడేడు మళ్ళా నాయకపోయే వాళ్ళు పోవాలా, ఈడేమో టీవీల ముందు కూర్చొని మాట్లాడాలా. దీనికి ఏం చెప్తారంగా? మీరు బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్గా దీనికి ఏం చెప్తారు చెప్పండి మీరు. నేను మాట్లాడిన తప్ప జర్నలిస్టులు ముసుగులు ఎంతమంది ఉన్నారు మీకు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సార్. నేనేది ఒకటి, నేనేమంటానంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాన్ని విశ్వసించాలా విశ్వసించకూడదా అనేది ప్రజల వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది. ఇప్పుడు నేనేమంటాను, నువ్వు ఆ మాట చెప్పినావు కాబట్టే కదా వీళ్ళు మార్వాడి కొట్టుకాడికి పోయి పెళ్ళం పుస్తులు ఎత్తుకోమే తాకట్టు పెట్టి. అదే అంటున్నాను, ఆయన నిజమైన కాబట్టి నమ్మారు కాబట్టి వాళ్ళు విశ్వసించారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా? ఎంతమంది బెట్టింగ్ డబ్బులు కట్టలేక వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే పిల్లలు వాళ్ళ పెళ్ళాం దగ్గర మాటలు తినలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? అందుకు నేనేమంటానంటే సమాజంలో మహానుభావులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఏం నిన్న కాక మొన్న వచ్చాడు, పెద్ద పుడింగ్ ఏం కాదు. నేను పుడింగ్ అనుకుంటే అది అహంతో ఉంటా దించుతారు. దాన్ని సోషల్ వార్ జరిగింది మీ ఇద్దరి మధ్యన. జరిగింది. ఎందుకనంత
ఇందుకే నాకేం వ్యక్తిగతంగా ఏం లేదు సార్. ఏం లేదు, అదే అంటున్నాను. మనకు ఆయనకేం మాకేం భూములు పరిచయం ఉందా ఆయన మీకు? నాకు లేదు. భూములు కాడ తగాదు కాదు, లేకంటే బిల్డింగ్లు కాడ తగాదలేం కాదు మాకు. ఇదే నేను వద్దని చెప్తా, ఆయన అదే మాట్లాడతాడు, దాంతో వారు మొదలైంది. మళ్ళా ఆడికి కూల్ అయిపోయింది. ఆయన ఒక వీడియో పెట్టాను, నేను మళ్ళీ లైట్ తీసుకున్నా. సో ఇద్దరి మధ్యన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు మాట్లాడుకున్నారు, ఎవరికి వాళ్ళు. అంతే అంతే అంతే, అంతవరకు తప్ప మళ్ళీ మిగతాది మనకి ఏముంటుంది సార్, మనకి ఆయనతో మనకేం పని. అట్లా మీకు ఎదురైన సందర్భాలు ఏంటి? ఎవరెవరితో కొంచెం మీకు బాగా రియాక్షన్స్ కనిపించినాయి? ఎవరి దగ్గర నుంచి, పార్టీ కాకుండా బయట? ఎవరితో లేదు. నా కామెంట్లో ఉండే ఒకటి కూడా నెగిటివ్ ఉండదు. అవును, అన్నీ అనేది అది కాదు, మామూలుగా అడుగుతున్నా. ఇప్పుడు వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుతున్నాం, ఈయన ఇట్లా అన్నారు, ఇట్లా చేశారు. వేణుస్వామి గారి గురించి అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు ఫేస్ చేసినవి? కొన్ని ఫోన్లు అయితే వచ్చాయి అంతే. మా పార్టీలో ఉండేవాళ్ళు అదే చెప్తే కదా, మంచి చేస్తున్నావు నువ్వు, ఇది చేస్తున్నావు అని చెప్పి తప్ప మనకు వ్యతిరేకంగా ఏం రాదు. ఇది కూడా ఏంటంటే ఈయన మాట్లాడలా, జర్నలిస్ట్ ముసుగులో ఉండేటువంటి ఒక ఆవిడ మాట్లాడింది. ఆవిడెవరు? మీ జర్నలిస్టే. సరే, అందరు జర్నలిస్టులు చాలా మంది ఉంటారు, అందరూ ఒక జర్నలిస్టు మాట్లాడింది. ఆమె మాట్లాడిన దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చినాయి, కానీ అంత తప్పించి నేను పర్సనల్ గా నేను కూడా ఆమెనేమనలేదా, నేను కూడా ఆమెనేమనలే. ఎందుకు ఈ జర్నలిస్ట్ ముసుగులో ఎందుకు సాక్షి మీద అంత కోపం మీకు? కోపం ఎందుకు? సాక్షి టీవీ మీద, సాక్షి పేపర్ మీద అంటే నువ్వు కూడా ఆడ మీరు కూడా ఏమన్నా ఉండు చేరనే ఉండొచ్చు, ఉద్యోగం కాబట్టి ఎక్కడైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలా అని కాదు, నేనేది పేపరు, టీవీలో మాట్లాడే వాళ్ళు, ఇటు పక్కన టీవీని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తిట్టారు. అది అది తిట్టలేదు, వాళ్ళని కామెంట్ చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఎందుకు అడుగుతున్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీరు తిట్టినారు అనే పదాన్ని మీరు తీసుకోండి, మీరే కట్ చేయొద్దు. రావాలంటే కట్ చేయాల్సిన అవసరమే లేదు. నేనేం చెప్తానంటే వాస్తవాలు మాట్లాడదాము అని చెప్తా సార్. వాస్తవాలు ఏ రోజైనా మా పేపర్లో రాచారా? చికెన్ రేటు డేటు తప్ప ఏది వాస్తవం ఉండదు. చికెన్ రేటు డేటు తప్ప ఏది ఉండదు. 2019 వరకు వాళ్ళు రాసింది కరెక్ట్ అని చాలా మంది మాట్లాడారు. 19 తర్వాతకు వచ్చేసరికి నేను చెప్తాను తప్పేది తప్పు, అదే రాస్తేనేమో తప్పు అంటే నేను చెప్తేది అదే కదా. 19 ముందా? నేను అదే అంటున్నా, 19 ముందు వరకు పేపర్ బాగా నడిచింది, పేపర్ బాగా రాశారు, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నట్టు రాస్తున్నారని చెప్పి మాట్లాడారు. 19 నుంచి 24 వచ్చేసరికి, 24, 23కి వచ్చేసరికి సాక్షి రాసేదంతా తప్పు అన్నారు చాలా మంది. ఏంటి దాంట్లో డిఫరెన్స్ ఏంటి? ఏమి లే, మనం చేయింది కూడా చేసింటే చెప్పుకోవటము అయిపోయింది. ఇంకా అది శంకుస్థాపన టెంకాయ కొట్టేదని పోయినప్పుడు ఇంక అయిపోయింది, ఇంక రేపు మొన్నడు బట్టన్ వస్తాడు ఓపెన్ చేస్తాడు అంటాము. కుప్పంలో గేట్ ఒకటి, బాడుకు గేట్ తెచ్చి బట్టన్ వత్తి గేట్ పైకి లేచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పోయి గేట్ ఎత్తుకొని పోవటము, మళ్ళీ ఆడనే ఉన్నదని చెప్పటము. నేను మళ్ళీ ఆడికి మనసులో పంపించే ఆడ గేటు లేదు, ఏమి లేదు. కడప స్టీల్ ప్లాంట్ కూడా అంతేనా మరి మీరు అన్నట్టుగా అయితే? మరి కడప స్టీల్ ప్లాంట్ కు కొట్టిన దానికే, చేసిన దానికే మళ్ళీ పెళ్లి చేయాలి. ఆయన హయాంలోనే కదా పెరిగింది కడప స్టీల్ ప్లాంట్, కొంత పురోగతి కనిపించిందని అంటున్నారు. యాడా మీరు కడప వాసులే కాబట్టి చెప్పాలి. 2 సార్లు చేసినాడు శంకుస్థాపన. టెంకాయ ఖర్చు తప్ప ఏం లేదాడా. టెంకాయ కూడా వంగి కొట్టలేడు, మళ్ళా ఆ పురోహితులే పైకి ఎత్తుకోవాలి రాయి, అప్పుడు కొడతాడు. ఈయన మళ్ళా ఎవడెవడు అన్నిట్టు ఇన్ని ఎందుకు, ఇంకా మాది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నిట్టు, మాది మేము చించుకుంటే మా కాళ్ళ మీదనే పడుతుంది. ఇంకా పార్టీలో కొనసాగుతారు అయితే? మిమ్మల్ని ఎన్నన్నా, మిమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా, ఎవరు ఎన్ని ఏ మాటలన్నా కూడా నేను ఒకటే చెప్పాను. నేను ఏం చెప్పలా, సత్రం భోజనం మఠం నిద్ర, సత్రం భోజనం మఠం నిద్ర, ఎవడికి భయపడాల్సిన పని లేదు. అన్న ఖచ్చితంగా 170 స్థానాలు గెలిచేదాకా నా ఈ పోరాటం ఆగదు. పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏందా మీరు పోతా పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన ఉందా? నిజంగానే పోతా అంటలా. పార్టీలోకి పోతే ఏం పోవంటాం సార్. ఆడినా నేను ఇప్పుడు దాకా చెప్తున్నా, మంచి చేయాలనుకుంటే యాడ్ నుంచైనా మంచి చేయొచ్చు. ఎవరిని రానిరేమో మిమ్మల్ని ఎవరా పార్టీలోకి? ఇప్పుడేం నేను పార్టీలో లేనా? మీరుగా పెట్టుకున్న పోస్టు, మీరుగా పెట్టుకున్న, అవును మీకు ఇవ్వాలిగా లోపల. పార్టీ నేను మారినా లేదంటే అన్నతోనే కొనసాగుతా. ఈసారి ఈ కండువా కప్పుకున్నారు సార్, రేపు వచ్చి పచ్చ కండువా కప్పుకుని మా దగ్గరికి రావచ్చేమో, నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా అట్లాంటివి ఏమన్నా? అంటే షర్మిలానే పోయినప్పుడు నాదేంది బొక్క, సొంత చెల్లిలే పోయింది కదా కాంగ్రెస్ లేకి, మరి నాదేమో చెప్పండి. ఇప్పుడు సొంత చెల్లిలే అన్నకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రాష్ట్రం అంతటా అన్న జైల్లో 16 నెలలు చెప్పకూడదున్న క్రమంలో
రాష్ట్రంలో అంతటా పాదయాత్ర చేసి రాష్ట్రాన్ని అంతా అన్నకు ఒక అవకాశం అని చెప్పి భయంకరంగా ఏ విధంగా తిరిగింది, ఆమె ఏ విధంగా అహర్నిశలో కష్టపడిందో అందరికీ తెలిసిన మాటే. అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు నాది ఏందియా, నేను కూడా మారత్వేమో చెప్పలేము. రాజశేఖర రెడ్డి గారు నేను మారనా అనే దానికి ఒకటి చెప్తా. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం. నేను పార్టీ మారాలా వద్దా అని చెప్పి కూడా నేను అడిగినా. ప్రజలు కామెంట్ లో చెప్పేస్తున్నారా? నేను ప్రజలకి ఒక పోలు పెట్టినా, నేను పార్టీ మారినా వద్దా అని. 80 మంది నువ్వు అన్నకు తోడుగానే ఉండాలా అన్న అని చెప్పి నేను కావాలంటే చూపిస్తా, మీరు జూమ్ చేసుకోండి. వాస్తవయ్యా, నేను చూపించా కావాలంటే. ఓకే వద్దులేండి, నేను చూస్తాను, తర్వాత చూస్తాను. 80 మంది 80 మంది కాదు, 80%, 40,000 మంది ఎన్నో ఓట్లు ఇస్తే 80% నువ్వు అన్నతోనే ఉండాలా 2039 వరకు అని చెప్పి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే నేను అదే విధంగానే ముందుకు పోతా. నా నిర్ణయం కాదు ఇది, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా. షర్మిల గారు మళ్ళీ మీ పార్టీలోకి వస్తారని మాట్లాడుతున్నారు. ఎవరా? పిల్లకాలువలన్నీ సముద్రంలోకి చేరాల్సిందేనని నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఆమె. అవును, పిల్లకాలువలన్నీ సముద్రంలోకి రావాల్సిందే మళ్ళా అని ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అవును, మరి దానికి ఏం చెప్తాం? మీకు స్వతహాగా వైఎస్ఆర్ గారు అంటే ఉన్న అభిప్రాయం ఏంటి? మంచోడు, మంచి వ్యక్తి, అంతే, ఇంకేముండదు. అంతకు మరి ఆయన మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఆయన కొడుకు మీద మంచి అభిమానం ఉండాలి, కూతురు మీద మంచి అభిమానం ఉండాలి. నేను అందుకునే అన్న మంచి అభిమానం, నేను అన్న పాయింట్ ఉంది. మంచి అభిమానం అన్నది, అభిమానంలో మంచి అభిమానం ఉంటుంది. అవును సార్, నేను మంచి అభిమానం ఉండాలి. అవును సార్, నేను మంచి అభిమానమే కదా, మంచి అభిమానంతోనే కదా నేను పనిచేస్తుంది. అన్ని విమర్శిస్తున్నారు, ఏది చేసినా విమర్శిస్తున్నారు. అదే విమర్శ, మనం చేసిన తప్పులు మనం గుర్తు చేయొచ్చు, అది విమర్శ ఎందుకు అవుతుంది సార్? మేలుకోండి అని చెప్పడం, అది మేలుకొని ఉండండి, నిద్రపోవద్దు, మనకు డ్యామేజ్ జరుగుతుంది, మీరు మేలుకొని పనిచేయండి, మనం ఇచ్చిన హామీలు ఇయ్యి, మనం ఇంతవరకు నెరవేర్చలేదు, మనం ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాము, 2024లో ఓట్లు అడిగే సమయానికి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను మద్యాన్ని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతా ఉన్నాము, ప్రజలు ఇన్ని గుర్తు చేసుకోవడానికి గుర్తు చేస్తున్నారు అన్నకు తప్పది. మనం ఆ రోజు ఈ మాట మాట్లాడినాము, ఈరోజు మనం ఏ విధంగా పోయి ఓట్లు అడుగుతాము, మనం ఏడ గెలుస్తాము, మనం గెలిచాలంటే కష్టము అని చెప్తే అది తప్ప? ప్రేమ ఉన్నట్టు కదా, అది ప్రేమ కాదా? ప్రేమే. మరి మనం చెప్పినట్టు మనం గుర్తు చేస్తాం, అది స్క్రీన్ మీదే చూపిస్తా బాగా కనపడేట్టుగా అది. కానీ మీరు మాట్లాడేది, మీరు చెప్పేది అంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు అనేదే, దానికోసమే మీకు ఇంత పాపులారిటీ రావడం కూడా కారణం అదేగా. వ్యతిరేకతని ఎందుకంటాం సార్? వ్యతిరేకత కాదు, అది వ్యతిరేకతే కాదు. మీరు కప్పిపుచ్చుకుంటున్నారు వ్యతిరేకత కాదని. మీరు అంటున్నారు తప్ప ఎవరు అంటున్నారు వ్యతిరేకత అని? మీడియాలో ఎవరు మాట్లాడలేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? మీడియాలో ఎవరు మాట్లాడలేదు. అసలు మీరు పార్టీ వారే కాదని అనుకున్నప్పుడు మీరు మాట్లాడిందే కరెక్ట్ అని అంటారు. మరి నేను ఒక మాట అన్నా, మీరు ముందు గుర్తుంచుకోండి, మీరు పార్టీ వారే కాదని అనుకున్నప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ అంటారు అంటున్నా. అంటే మా పార్టీ వాళ్ళు కాదని అనుకున్నప్పుడా? మీరు పార్టీ వారు కాదు, ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా సార్. నేను మాత్రం అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని తప్ప మీరు ఏమన్నా అనుకోండి, ఛాయిస్ చూడరు. నేను వైసీపీ కాదనుకుంటావు. సరే, సీమరాజా గారు కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? మొన్నే కదా వచ్చింది, చూద్దాం, జరగని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, రాష్ట్రానికి వీళ్ళందరికీ వెనకాల నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రాష్ట్రానికి మంచిగా జరుగుతుందని నా యొక్క ఆలోచన. మంచి చేస్తారు, మంచి జరుగుతుంది అనేటువంటి దీంట్లోనే ఉన్నాను నేను. ప్రత్యేక హోదా తీసుకొస్తారని అనుకుంటున్నారా? చూద్దాం, తెస్తారు కదా. మా అన్న అంటే మెడలోంచి తేలేకపోయినాడు, మరి వీళ్ళన్నా తెచ్చారేమో ఆలోచన చేద్దాం. ఒకవేళ వాళ్ళు కనుక తేలేకపోతే మీరు కూడా రేపు పసుపు కండుగా కప్పుకుని మీరు మాట్లాడగలరా? ఏమని? నేను చేస్తానన్నారు, తేలేకపోయారు, మీరు చేస్తానన్నారు, చేయలేకపోయారు. అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్నది జరగని ముందు అన్నని గెలిపించుకోవాలి. అన్నని గెలిపించేదాకా మీరు ఇందాక మాట అన్నారు, ఉంటాడు జైల్లో పంపించేస్తారు అని అంటున్నారు కదా. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు వివేకం సార్ కేసు ఒకటి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు. ఇవన్నీ వీడి దాకా ఉన్నాడు, ఇప్పుడు ఇరువంతా మునిగిపోయిందంటే ఎత్తటమే. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. నేను పసుపు కండువా గురించి అడిగా, వేసుకుంటారా? నేను వేసుకుంటారా అంటే అదే చెప్తున్నా, ప్రజల ఇదే. నేను వాళ్ళు ఏది చెప్తే అది నేను చేసేదానికి సిద్ధంగా ఉంటా. వాళ్ళు దేంట్లో ఏమంటే దాంట్లో అయిపోతా. రేపు పసుపు కండువా కప్పుకుని సోషల్ మీడియాలో ఇదే రకంగా మీరు పార్టీలో
టీడీపీలో ఈ రకంగా జరుగుతోంది, మీరు ఈ రకంగా వాళ్ళందరికీ ఇచ్చారు, ప్రామిస్ చేశారు అని మాట్లాడగలరా? అట్టెందుకు చేస్తాను? నేను మా అన్న అంటే అమ్మాను, నేను మూడు కండవ ఎందుకు వేసుకుంటాను? మూడు కండవ వేసుకోవాల్సిన అవసరం ఉండదు నాకు. నాకేం పని? నేను అన్న కోసం ఉండేటువంటి వ్యక్తిని తప్ప వేరే వాళ్ళ కోసం పనిచేసేటువంటి వ్యక్తి సీమరాజు అనేవాడు కాదు. నువ్వు ఎక్కడైనా చెక్ చేసుకో. నీ భవిష్యత్ కార్యాచరణ ఫైనల్గా ఏం భవిష్యత్తు? ఇంకేం పెళ్లి పెట్టగల అంటే ఎట్లా ఉండమంటావు? ఎట్టా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయిపోయింది మీరు అనుకున్నట్టుగా. ఇప్పుడు మీరు ఇప్పుడు విమర్శించడానికి ఆ గవర్నమెంట్ కాదు. అవును, మీరు మాట్లాడడానికి వాళ్ళు లేరు. మీరు అనుకున్నట్టు అంత పోనీ మంత్రులు ఎవరన్నా గట్టెక్కారంటే వాళ్ళు గట్టెక్కలేదు. మీరు తిట్టిన మంత్రులు ఎవరు కూడా గట్టెక్కలేదు. సరే తిట్టినా అనను, సరే మీరు ఎవరైతే విమర్శించారో ఆ మంత్రులు ఎవరు గట్టెక్కలేదు. అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ముందుకు వచ్చి పిల్లనిచ్చామంటే పెళ్లి చేసుకొని సంసార జీవితం గడపాలని ఉండదు. ఫైనల్ రాజకీయాలకు అన్ని స్వస్తి చెప్పి ఏదో మనం అన్న కోసం అయితే పనిచేస్తాం. అలా కూడా కావాల్సిన ఫేమ్ అయితే మంచిగా సోషల్ మీడియాలో వచ్చింది. అదేం లేదని అంటారా? అది కావాలని మీరు ఏనాడు కోరుకోలేదు? నేను అసలు ఊహించలా. వాస్తవం ఒప్పుకోవాలి కదా. మనం ఏ రోజు ఏదో మన పని మనం చేసుకుంటా పోయినాం తప్ప. అసలు మీకు ఈ ముందుకు వచ్చి ఈ రకంగా ముందు చెప్పాలి సోషల్ మీడియా ద్వారా, అసలు చెప్తే అర్థమవుతుందని మా వాళ్ళకు. ఓకే, మీకు సలహా ఇచ్చిన వాళ్ళు మీరంతటి మీరుగా తీసుకున్న నిర్ణయమేనా? మీ కింద ఎవరన్నా ఉన్నారా మీతో పాటు? మీరు ఒక్కరే చేసుకుంటుంటారు వ్యవహారం? ఎడిటర్లు అందరూ ఉంటారు కదా, పిల్లలు ఉంటారు 5 మంది. వెంటనే ఏది జరిగితే అది వెంటనే మీరు స్క్రీన్కి ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉండి చేసుకుంటారా మీ స్వస్థలంలోనే? అంత ఫాస్ట్ గా ఎట్లా వచ్చేస్తున్నాయో? వస్తా ఉంటాయి డిజిటల్. ఎందుకంటే నేను ఏదో చూస్తే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ వెంటనే ఒక 10 గంటల్లోనో 5 గంటల్లోనో మళ్ళీ మీది దాని రియాక్షన్ వచ్చేసింది. ఎప్పుడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారా? రెండో పనిలే, అదే పని. పెళ్ళామ బిడ్డలో ఉంటే పెళ్ళామతో బిడ్డలతో రొంచేపు ఉండాలని మనకి ఇదే అంతా ఏదిలే. సోషల్ మీడియాలో మీరు చాలా ఇంటర్వ్యూలు చేశారు, అందరూ పిలిచారు మిమ్మల్ని, అన్ని ఛానల్స్ పిలిచినాయి. సో వైబ్రెంట్ టీవీకి కూడా నేను పిలిచాను. పిలవగానే మీరు చక్కగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత ఏమనిపించింది? నేను ఇంత ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ అభిప్రాయం ఫైనల్ గా చెప్పేయండి. నేను చాలా గుచ్చి అడిగా, చాలా ఇబ్బంది పెట్టా కొన్ని విషయాల్లో అనుకుంటున్నాను. నేను ప్రమాణం నేను ఏదో మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకున్నట్టే ఉన్నది తప్ప ఏదో ఇంటర్వ్యూగా ఉన్నట్టు అవన్నీ మనం ఏం పట్టించుకునేది కూడా ఉన్నాం. తెలంగాణ గవర్నమెంట్ మీద ఏనాడు కూడా మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కారణం ఏమన్నా ఉందా దానికి? మాది ఆంధ్రప్రదేశ్ కదా, నేను అన్నిట్లో ఏలు పెట్టి వాసన. తెలుగు రాష్ట్రం కదా, అదే చెప్పేది. నేను ఎక్కడ ట్యాక్స్ కట్టేది? ఆంధ్రప్రదేశ్ లో. నేను దాని గురించి మాట్లాడతా. ఓకే, తప్ప మనం అన్నిట్లో ఏలు పెట్టి వాసన చూడాల్సిన అవసరం మనకు లేదు. మీకు మీ ఆలోచన ఏమన్నా ఉందా అసలు తెలంగాణ గవర్నమెంట్ మీద ఎట్లా ఉంది ఏంటనేది? అసలు మనకు సబ్జెక్ట్ అవగాహన ఉన్న దాని మీద మాట్లాడాలి కిషోర్ గారు. అవగాహన లేని దాన్ని ఊరికే మాట్లాడి నిద్రపోయే గుర్రాన్ని లేపు తన్నించుకున్నట్టు అవసరమా? నేను అటువంటి వాటిలో చాలా క్లారిటీగా ఉంటా. మీరు ఇరిగేయాలన్నా నన్ను ఇరిగిలేరు, అది విషయం. రైట్. ఒక్కసారి మీతో నేను స్క్రీన్ మీద కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. స్క్రీన్ మీద ఇప్పుడు ఎందుకు? ఒక్క 5 minutes. రోజు చూద్దాం. మీరు ఉంటారో మళ్ళీ? ఉంటా, ఊర్లోనే ఉంటా. మీరు మళ్ళీ వైబ్రెంట్ టీవీకి రావాలి ఖచ్చితంగా. రేపు వస్తా. నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, రేపు కలుద్దాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.